అది భారతదేశంలో ఇటీవల ఆధ్యాత్మిక స్వభావం వెలువరిస్తుంది. అంటే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? ప్రజలు అర్థం చేసుకోవాలి సురేష్. ఆధ్యాత్మిక స్వభావం, భారతదేశ ఆధ్యాత్మికత అంటే అది మతం కాదు, జ్ఞానం. భారతదేశ ఆధ్యాత్మిక అసలు ఈ దీని కామన్ సెన్స్ అంటారు. కామన్ సెన్స్, యూ షుడ్ హ్యావ్ కామన్ సెన్స్ అబౌట్ అవర్, యూ షుడ్ నో ది కామన్ సెన్స్ అబౌట్ అవర్ దీని ఏమంటారు ధర్మం, మన రైచియస్నెస్ అంటున్నాం ఇంగ్లీష్లో. అంటే మన ధర్మం గురించి, మన దేశం గురించి తెలుసుకుంటే అసలు ఇది ఇది మతం కాదు, ధర్మం అని తెలుస్తుంది. భగవద్గీత మతం కాదు, ధర్మం. భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. మనం అందరం ఒకటే, మనందరికీ ఒక్కడే అనే ఐడియాలజీ భగవద్గీత చెప్తుంది, ఈ దేశం చెప్తుంది. ఐడియాలజీ ఆఫ్ ఇండియా ఈజ్ అందరినీ సమానంగా చూడడం. ఈ సమానంగా చూడబడుతున్న వాళ్ళు మనల్ని సమానంగా చూస్తున్నారంటే పెద్ద ప్రశ్న. అది అతి దుర్మార్గమైన సమాధానం దొరుకుతుంది. దీన్ని కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ప్రధానంగా 2 మతాలు ఉన్నాయి. ఆ 2 మతాలు అందరికీ తెలుసు. ఒక మతం ఏమో ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని చెప్తూ, మేము మిమ్మల్ని గౌరవించాం, మీరు వెధవరు, అందుకని మీరు మా దాంట్లో కలుసుకోండి, దీని పేరే మేము కన్వర్షన్ అంటున్నారు వాళ్ళు. ఇంకొకళ్ళు ఏమంటారంటే మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు, స్త్రీలు పిల్లల కంటానికి మాత్రమే పనికొస్తారు అని చెప్తున్నారు వాళ్ళు చేస్తుంది ఏంటంటే లవ్ జిహాద్ పేరుతో. ఇది అత్యధిక శాతం ఎవరు చేస్తున్నారో చెప్తున్నారు. అందరూ ఇలా ఉండకపోవచ్చు, అంటే 90% జరుగుతుంది ఇదే దుర్మార్గం. మరి ఈ మధ్యన ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ అందులో పనిచేస్తున్న వాడు, సభ్యులుగా పనిచేస్తున్న వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రలు ఉన్నారు. నాది RSS బ్యాక్గ్రౌండ్. అలాంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి భయం వేస్తుంది సురేష్. ఈ లవ్ జిహాద్ పేరుతో ఈ అమ్మాయిల్ని వాళ్ళలో వేసుకుని, ప్రేమ పేరుతో వాళ్ళని పెళ్లికి చేసుకుని తదంతర కాలంలో ఈ దేశంలో చాలా మంది మాయమైపోతున్నారు. ఎలా మాయమైపోతున్నారు, ఏమవుతున్నారు కానీ ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి హ్యూమన్ రైట్స్ కమిషన్ అందుతుంది. ఇప్పుడు త్వరలో ఉద్యమించబోతున్నారు. వాళ్ళు చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకోబోతున్నారు. ముక్కలు ఖండాలు విభజించి ముక్కలు చేసి నరికి పారేసి ఈ పార్టీలు ఇతర దేశాలకు అమ్మేస్తున్నారు. సిగ్గుండాలి మనం హిందువులకి, అప్రమత్తంగా ఉండాలి మన హిందువులు. నా ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటాను, నా ఇష్టం వచ్చిన వాడిని ప్రేమించేస్తానంటే కుదరదు. ఎంత ఎంక్వైరీ చేయాలి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి అని అనేవాడు. దేనికోసం? నీ సైకాలజీ ఏంటి, నీ ఐడియాలజీ ఏంటి, నీకున్న రోగాలు ఏంటి, నీ మనస్తత్వం ఏంటి, నీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కదా. కాబట్టి ఇన్ని విషయాలను అప్రమత్తంగా ఉండాలి. వాటిని నువ్వు చెప్తున్నట్టుగా హిందుత్వం అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో అందరినీ ప్రేమించగలిగేది, అందరిలోనూ కలిసిపోగలిగేది, అందరినీ తనలో కలుపుకోగలిగేది ఒక్క హిందుత్వం మాత్రమే. నేను ఇందాక మోడీ గారి గురించి చెప్పింది అదే. అతనే ముస్లింలకు వ్యతిరేక అయితే ఈ లవ్ జిహాద్ పేరుతో శిక్షలు అనుభవిస్తున్న పాపం ఆడకూతుళ్ళు, ముస్లిం మహిళలు, వాళ్ళకి ఎంత స్వేచ్ఛ అది. మీరు ఏమైనా మీ సావుని అనొచ్చు కదా. ఇతర హిందూ అనుకుని మేము వేరు మీరు వేరు అనే ఐడియాలజీ మన హిందుత్వంలో ఉంటే మోడీ ప్రభుత్వం అర్థం చేయొచ్చు కదా. మా దగ్గరికి ఎవరు వచ్చినా, నేను ఇంతకు చెప్పాను, మా దగ్గరికి ఎవరు వచ్చినా మేము అనుగ్రహిస్తాము అమ్మలాగా, తేడా వస్తే తాట తీస్తాము ఆదిశక్తి లాగా అని కూడా మారాలి. అలా మార్పు నాకు కనిపించట్లేదు. అది నేను బాధపడుతున్నాను. అందరం కలిసి జీవిద్దాం, అందరినీ ప్రేమిద్దాం. ఇక్కడి నుంచి చాలా మంది ఎదిగారు, అందరినీ సమానం అనుకోవటం వల్ల. మనం అబ్దుల్ కలాంని మనం ముస్లిం అని వేరుగా చూడలేదే. మహాత్ముడు అన్నాం, నిజంగా మహాత్ముడు కాబట్టి అక్కడ ఎత్తి మీద పెట్టుకున్నాం. ఈ దేశకు మొదటి పౌరుడిగా మనం గుర్తించాం, గ్రహించాం, పాద నమస్కారాలు చేశాం. మన భగవద్గీత కార్యక్రమానికి కూడా వచ్చాడు ఆయన. మేము మొట్టమొదటి వినిపించి విడుదల చేసింది అబ్దుల్ కలాం గారికి. సో ఈ దేశం ఎవరిని సెపరేట్గా చూడలేదే, క్రిస్టియన్స్ అని ముస్లిమ్స్ అని ఎవరిని చూడలేదే. కానీ అధిక భాగం ఇతర మతాలు ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని నాశనం చేయడానికో విశేషమైన కృషి చేస్తున్నాయి. అందుకని హిందూ దేశంలో నష్టపోతున్నది హిందువులే. ఇది గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను. హిందువులకి పట్టిన జబ్బు పేరు, వాళ్ళు నాశనం చేసుకుంటున్న జబ్బు పేరు సెక్యులర్. ఈ సెక్యులర్ అనే పదానికి అర్థం తెలియక, సెక్యులర్ అంటే అర్థం నిన్ను నువ్వు ప్రేమించు, నిన్ను పూజించు, నిన్ను గౌరవించుకో, ఇతరులను కూడా పూజించు, ప్రేమించు, గౌరవించు. అంతేకాని నిన్ను నువ్వు నాశనం చేసేసుకుని ఇతరులను మాత్రమే నెత్తి మీద పెట్టుకుని నేనేం కాదు అంతా మీరే అనుకోవడం ఆత్మన్యూనత. క్రైబ్యం ఆస్మగమ పార్థ నైతత్వ యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. త్యక్త్వా వదిలిపెట్టమన్నాడు, ఉత్తిష్ట లే అన్నాడు, పరంతప శత్రువులను తప్పింపజేయు అర్జునుడా. దేని వదిలిపెట్టమన్నాడంటే నీచమైన ఈ మనో దౌర్బల్యము, మనం తక్కువ చేసుకోవటం, ఇతరులు ఎక్కువ అనుకోవటం, నథింగ్ అనుకోవటం, యు ఆర్ సంథింగ్ అనుకోవటం. దానికి మళ్ళీ ప్రతి సంవత్సరం పర్సంటేజ్ పేరుతో మనకి ఏమీ లేకుండా ఈ ఎంకరేజ్మెంట్లు,
రిజర్వేషన్స్ పేరుతో. టాలెంట్ ఉన్నవాడిని గౌరవించండి అయ్యా, దేశం బాగుపడుతుంది. తెలివితేటలు ఉన్నవాడిని గౌరవించండి, దేశం బాగుపడుతుంది. వాడు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా సమానత్వం అంటే ఇది కదా. కులాల బట్టి ఏమిటి సురేష్? నేను 100 మార్కులు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా అంటే నేను ఈ దేశంలో పుట్టడం చేసిన ద్రోహమా, అది చేసిన పాపమా? ఇంకోటి ఎవడో 25 మార్కుల్లో పాస్ అవుతాడు, వాడు ముందుకు తీసుకొస్తే వాడు దేశానికి దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడు? ఆపర్చునిటీ ఇవ్వండి. మార్కుల్లో కన్సెషన్, తెలివితేటలో కన్సెషన్ ఇస్తే దేశం నాశనం అవుతుంది. అది మీరు ఎవరు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు పత్రిక పెట్టారు, మీరు ఒక ఛానల్ పెట్టారు, మీరు ఎవరు పడితే వాళ్ళని తీసేసుకుంటారు, టాలెంట్ తీసుకుంటారు కదా. ప్రపంచంలో ఎక్కడైనా మీరు ఉపయోగపడే మనుషులే తీసుకుంటాం. అలాగే తీసుకోండి, ఈ దేశం కూడా అలాగే తీసుకోండి. దీని మైనారిటీలు, మెజారిటీలు, ఈ రిజర్వేషన్లు, అవకాశాలు ఇవ్వండి ప్రతి వాడికి. పాపం ఏ డబ్బు లేకైతే ఏ సీట్లో కూర్చోవడానికి పాపం అర్హత లేక అవకాశం లేక బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రమే తెలివితేటల్లో రిజర్వేషన్ ఇవ్వండి. నీ టార్గెట్ 100 అన్నప్పుడే వాడు 100కి రీచ్ అవుతాడు. నీ టార్గెట్ 25 అన్నప్పుడు వాడు 25లోనే ఉంటాడు. అలా 25లో ఉన్న వాడు ఇంజనీర్ అయితే, డాక్టర్ అయితే, లాయర్ అయితే దేశం ఏమవుతుంది? నెక్స్ట్ మోదీ ప్రభుత్వం వస్తుందంటారా? ఎన్డీఏకి 400 స్థానాలని ప్రకటించారు కదా, అది ఖచ్చితంగా అందులో డౌటే లేదండి. అది స్థానాల గురించి నేను ఖచ్చితంగా చెప్పలేను. అది ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, దీని ప్రధానమైన ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళ సర్వేలో ఏం బయటపడుతుందో తెలియదు. కానీ కన్ఫర్మ్డ్గా మోడీ ప్రభుత్వం వస్తుంది, రావాలి అని కూడా ఈ భగవద్గీత తపస్సులో, భగవద్గీత అనే తపోయజ్ఞంలో, గాన తపోయజ్ఞంలో నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నాకు కొంత శక్తి నాకు సంక్రమించి ఉండవచ్చు. అందులో సందేహమే లేదు. ఎందుకంటే అది పరమాత్మ వాక్. నేను ఇందాక చెప్పాను, మనిషి మాట్లాడితే అది మాట, అదే దైవం మాట్లాడితే దాన్ని మంత్రము అంటారు. ఈ భగవద్గీత మంత్రయుక్తమైన భగవద్గీత మార్గంలో ఉన్నప్పుడు నా మనసుకో, బుద్ధికో, ఆత్మకో, నాలుకకో, నా భాషకో ఏదైనా శక్తి సంక్రమిస్తే ఆ శక్తి ద్వారా, ఈ తపస్సు ద్వారా నాకు లభించిన ఈ శక్తిని మోడీ ఆరోగ్యంగా ఉండాలి, మోడీ ఉన్నంత వరకు, మోడీ కావాలనుకున్నంత వరకు ఈ దేశానికి ప్రధానిగా మోడీనే ఉండాలి. అప్పుడు అన్ని మానవత్వం కాపాడబడుతుంది, ధర్మం కాపాడబడుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా మోడీ ఉన్నంతకాలం మోడీనే ఉండాలి. ఎందుకంటే మీరు కంపేర్ చేసి చూడండి, నేనేదో ఆయన జీవించి ఉన్నంత కాలం కాదు, తర్వాత వచ్చాడు మీకు యోగి ఆదిత్యనాథ్. అసలు వాళ్ళు చేస్తున్న పనులు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నీ తల్లిని కాపాడుతున్నారు, అది గుర్తించినాయా హిందువులారా? నీ తల్లి, నీ తండ్రి, ఎవరా తల్లి? సీతమ్మ. ఎవరా తండ్రి? రామయ్య తండ్రి. వాళ్ళు చూపించింది ఏంటి? వ్యక్తులు కాదు, వాళ్ళు ధర్మ మార్గంలో నడిచిన వాళ్ళు. సమసమాజ స్థాపన జరగాలంటే, ఆ ధర్మం కాపాడాలంటే, ఆ ధర్మం గురించి అవగాహన ఉన్నవాడు ఆ సీట్లో ఉండాలి. అలాంటి వాడు బంధు ప్రీతి లేనివాడు కదా, డబ్బు పిచ్చి లేనివాడు ఎవడు? మోడీ. అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు మన పిల్లలు ఎంత వెదవలైనా మన తర్వాత సీట్లో వాడే కూర్చోవాలి అనుకునేవాడికి మీరు కట్టబెడితే ఆ వెదవలే కూర్చుంటారు. ఇతనికి అసలు బంధు ప్రీతి లేదు, డబ్బు లేదు, అతనికి దేహము లేదు, అతనికి దైవం అంతా దేశమే. ఆయన మోడీ. నేను ఇంతకుముందు ఈ హిందుత్వం పట్ల నాకు విశేషమైన ఈ ప్రేమ ఉన్నా, అభిమానం ఉన్నా. ఎందుకంటే పర్టికులర్గా ఈ దేశంలో పుట్టినందుకు హిందుత్వం గురించి అవగాహన లేకపోతే ఎలా అండి? మనకు అసలు పేట్రియాటిజం ఉండాలా, అక్కర్లేదా? మన దేశభక్తి గురించి మాట్లాడుతున్నాం అంటే అది మతం పిచ్చని కాదు, మతాన్ని కాపాడుకోవడం. ఎస్, నేనే అది అయిపోయినప్పుడు నా మతాన్ని ఎవడన్నా అంటే, నా ధర్మాన్ని, అసలు ఇది మతం కాదు, దీని ధర్మం అంట. మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే, ధర్మం అంటే సార్వజనీనం. నేను ఎప్పుడో లిస్ట్ చెప్తుంటా. భారతదేశపు ధర్మాన్ని మెచ్చుకుంది ఎవరో తెలుసా? ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్హైమర్, వార్నర్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, వివేకానంద స్పీచ్ల తర్వాత వెంటబడిన వందల జనసమూహాలందరూ పాశ్చాత్యులే. నీ ఐడియాలజీ వెనకాల పడ్డారు, మతం వెనకాలని కాదు దాని అర్థం. రెండోది, మనకి చేర్చుకోవడాలు ఇట్లాంటి దరిద్రాలు మన దగ్గర లేవు కదా. మీరందరూ మారిపోయి మా దాంట్లోకి వచ్చేయని అడుక్కునే మార్గాలు మన దగ్గర లేవు. అందుకని దాన్ని ఎవరన్నా అంటే మనకు అసలు ఊరుకోమను. దాన్ని కాపాడే వాళ్ళైతే వాడు ఖచ్చితంగా వాడు దైవంతో సమానం. అందుకని సెంట్రల్లో మోడీ గారే ఉండాలనేది మాలాంటి ఎంతో మంది బలమైన విశ్వాసం. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా ఉంటే అవన్నీ చేయగలిగిన వాడు, గతంలో ఎవరు చేయలేని వాడు, లౌక్యంగా ఉన్నవాడు. మనం ఎంత బలహీనులం కాకపోతే స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు 76 సంవత్సరాల తర్వాత రాముడు పుట్టిన భూమిని కన్ఫర్మ్ చేసుకుంటూ రామాలయం నిర్మిస్తామా 76 సంవత్సరాల తర్వాత?
ఇంత బలహీనంగా ఉన్నాం ఈ దేశంలో హిందువులు ఖచ్చితంగా బలహీనంగానే ఉన్నాం. మోడీలతో అవుతారు. అవును కదా. జరిగే పని అదే చెప్పి మీకు ఇందాక చెప్పిన లిస్ట్ అంతా మోడీ కాకపోతే ఇంకొకటి వల్ల అవుతుందా, ఇంకో పార్టీ వల్ల అవుతుందా? సార్ మీరు సమానంగా ఉన్న మీరు కాంపిటీషన్ లో నిలబడ్డ పార్టీ అది ముస్లిం పార్టీ, అది క్రిస్టియన్ పార్టీ. ఈ దేశం కోసం వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఈ దేశ ధర్మాన్ని కాపాడాలని ఎలా ఆలోచిస్తారు? అసలు ధర్మం అనే మాట కూడా మాట్లాడగలరు ఎక్కడన్నా? వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడన్నా? అది అది అంటే సంపూర్ణంగా ఇదే మార్గంలో ఉన్న మనం అవన్నీ తెలుసుకుంటే ఉడికిపోతుంది సురేష్, ఉడికిపోతుంది. మనం కాపాడుకోవడానికి అది ఏంటిది ఇంత గొంతు పెంచాలా? మనం కాపాడుకోవాలంటే ఇంత దురదృష్టకరమైన స్థితిలో ఉన్నాం. ఇది వాడొక్కడి గొడవే అన్నట్టుగా అలా ఉన్నారు హిందువులందరూ. అలాగే ఉన్నారు. బొట్టు పెట్టుకోవడానికి ప్రాబ్లం. ఆడపిల్లలు అయితే దగ్గరికి వెళ్ళి భూతత్వంతో చూస్తే తప్ప బొట్టు కనపడదు, మొత్తం ఇంగ్లీషే. మన అక్కడెక్కడ ఒక మాట అన్నారు, సంస్కృతం మాట్లాడితే మీరు హిందువులా అని మాట్లాడుతున్నారు. అప్పుడు నేనే ఉన్నానంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా, మీరు క్రిస్టియన్సా అన్న. ఇంగ్లీష్ మాట్లాడితేనే వాడు క్రిస్టియన్ కాదు, అది సంస్కృతం మాట్లాడితే ఒక శ్లోకం చెప్తే వాడు హిందువు. ఏమి ఎక్కడున్నావు సురేష్? ఎవరు సక్సెస్ ఈ దేశం నుంచి పోండి, మీరు మీ ఐడియాలజీ వద్దు, మీరు వద్దు పోండి అని తరిమేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే పట్టుకుని మనం వేలాడుతున్నట్టే. వాళ్ళు ఎంత సక్సెస్ అయిపోయారు వాళ్ళు ఇంగ్లీష్ని వ్యాప్తి చేయడంలో, వాళ్ళ ఐడియాలజీని వ్యాప్తి చేయడంలో. మన ఐడియాలజీ మన ధర్మం ఏదైతే ఉందో, మన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, మన ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో, జస్ట్ మన భగవద్గీత ఏదైతే ఉందో వాటిని మొత్తం మన సమాజం నుంచి దూరం చేయడంలో ఎంత సక్సెస్ అయిపోయారు సురేష్. అది ఇప్పుడు మనం అలాంటి వాళ్ళు ఇప్పుడు భగవద్గీతని ప్రచారం చేసే దుస్థితిలో ఉన్నారు హిందువులు. మీరు ప్రచారం చేయక్కర్లేదండి, మాకు భగవద్గీత అంతా తెలుసు అనే స్థితి వస్తే కదా అది రామరాజ్యం, అది కృష్ణరాజ్యం. అప్పుడు ఆలోచించేది అది భగవద్గీత చేస్తున్నాం, ఆయన ఎవడో వచ్చిన ఆత్మహత్యని విరమించుకున్నాం ఈ మధ్యనే అంటే ఎప్పటి భగవద్గీత ఈ మధ్యనే రిలీజ్ చేయడం ఏంటరా? మాలాంటి వాళ్ళు చెప్తే భగవద్గీత రిలీజ్ అవుతారా? ఈ నేడు వచ్చినా మీ ఇంట్లో భగవద్గీత పుస్తకం లేదా? అవమానం లేదా మీకు? ఈ నేడు వచ్చినా ఇంట్లో భగవద్గీత పుస్తకంలో ఒక శ్లోకం కూడా మీరు చదివే టైం లేదా మీకు? ఎంత దారుణం అది! టైం లేదా? ఇంట్రెస్ట్ లేదా? ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నామంటే అది చదివి మీరు బాగుపడితే దాని ఇంపాక్ట్ సమాజం మీద ఉంటుంది. ఎందుకంటే ఇది చదవకపోతే మామూలుగా లౌకిక విద్యలు చదివే వాళ్ళు ఆ విద్యల్లోంచే ఒకడు పోలీస్ ఆఫీసర్ పుడతాడు, ఆ విద్యల్లోంచి ఒకడు ఐఏఎస్ పుడతాడు, ఒకడు ఐపీఎస్ పుడతాడు, ఒకడు మినిస్టర్ అవుతాడు. ఏమి ఐడియాలజీ లేనప్పుడు వాడు మినిస్టర్ అయినా, పోలీస్ అయినా, లాయర్ అయినా, ప్రధానమంత్రి అయినా ఏమీ లేకపోతే దేశాన్ని ఎలా పరిపాలిస్తారు? ఎట్లాగైనా స్వార్థంగా. ఎలక్షన్స్ వస్తున్నాయంటే 100 కోట్లు 1000 కోట్లు మద్యం, జనాల బలహీనతతో ఇలా ఆడుకుంటారా? ఎందుకంటే నీకు భగవద్గీత బేస్ లేదు. బేస్ ఉంటే ఏమవుతుందంటే నువ్వు మద్యానికి పంపిణీ చేస్తున్నావు అనుకో, నో ఇదేం అధర్మం అని లోపల నుంచి పరమాత్మ ఒక్కొక్క శ్లోకం రూపంలో నిలబడి నేను కడిగేస్తుంటాడు, నేను నిలబెడుతూ ఉంటాడు, నీ బాధ్యత గుర్తు చేస్తుంటాడు. అది భగవద్గీత చెప్పాడు. ఈ భగవద్గీతను పాఠ్య గ్రంథాలలో పొందుపరచాలని మీ లక్ష్యం ఎప్పుడు? అది 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 జరుగుతుంది ఎక్కడో. నేను ఒక విషయాన్ని నమ్ముతాను, ఏ ఉద్యమం అయినా ఒక్క అడుగుతో మొదలవుతుంది, తర్వాత కొన్ని 100 అడుగులు కలుస్తాయి, 1000 అడుగులు కలుస్తాయి, లక్షలు కలుస్తాయి. ఎప్పటికైనా అతి సమీప భవిష్యత్తులో నేను పరమాత్మని ప్రార్థించేది ఈ ప్రభుత్వాన్ని రియలైజ్ అవ్వమని చెప్పేది. ఆల్రెడీ కొన్ని ప్రభుత్వాలు రియలైజ్ అవుతున్నవి. భగవద్గీతలోని కొన్ని శ్లోకాలని పాఠ్యాంశాలుగా ఇప్పటికే ప్రవేశపెట్టి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, మన వాళ్ళు ఇంకా 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 ఏదో మత్తులోనో నిద్రలోనో ఉన్నారు. భగవద్గీత మత గ్రంథం కాదు, జ్ఞాన గ్రంథం అనేది ఫస్ట్ ఈ ప్రభుత్వాలు రియలైజ్ అవ్వాలి. మతాలు ఆవిర్భవించని కాలంలో భగవద్గీత పుట్టింది. భగవద్గీత పుట్టి ఇంకా క్లారిటీ కోసం, క్రిస్టియానిటీ ఎప్పటిది? 2000 సంవత్సరాలు. ఇస్లాం ఎప్పటిది? 1400 సంవత్సరాలు. భగవద్గీత ఎప్పటిది? ఈ సంవత్సరానికి 5122 సంవత్సరాలు, 5122 సంవత్సరాలు. అంటే మతాలు పుట్టని కాలంలో పుట్టిన భగవద్గీతని, అప్పటికి అసలు మతం అనే పదమే లేదు కదా. మతం అనే పదానికి సంస్కృతంలో అర్థం అభిప్రాయం అని అర్థం. ఎవడి అభిప్రాయం అయితే సార్వజనీనం అవుతుందో అది కదా సర్వజన సమ్మతం అవుతుంది. ఎవడి మతం అయితే సార్వజనీనం అవుతుందో అది సమ్మతం అవ్వాలి. సో అలాంటిది భగవద్గీత. దీన్ని అసలు ముందు మన దేశం కాపాడుకోకుండా ఇంకెవరి దేశం కాపాడుకోవడం ఏమిటి? ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తాను. అమెరికాలో న్యూ జెర్సీలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే విద్యార్థులకి భగవద్గీత కోర్సు మ్యాండేటరీ. వాళ్ళు తప్పకుండా ఆ కోర్సు చదివి తీరాలి. అక్కడ MBA చదివే స్టూడెంట్. ఆ కోర్సు పేరు ఏ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. వాళ్ళంతా ఎక్కడ అమెరికా, ఎక్కడ న్యూ జెర్సీ, ఈ దేశానికి ఏమైంది?
మన వాళ్ళే నో అంటారు అన్నమాట. మిగతా వాళ్ళు హర్ట్ అవుతారు. ఈ జాడ్యం ఏమిటో, ఈ దరిద్రం ఏమిటో, ఈ జబ్బు ఏమిటో తెలియదు. హర్ట్ అయ్యేవాడిని పొమ్మనండి. హర్ట్ అయ్యే పర్సంటేజ్ ఎంత? నా తల్లి గొప్పతనం ఏమిటో, నా తల్లి అంటే మన దేశపు గొప్పతనం ఏమిటో మనం చెప్పుకోవాలనంటే పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు హర్ట్ అవుతారు. ఏమైనా సెన్స్ ఉందా మీకు? పైగా వాడు ఏం చెప్తున్నాడు? మతం గురించి చెప్పాలా? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. బి ఏ బెటర్ పర్సన్. ప్రపంచంలో ఎవరిని వంక చూసినా అసలు వీడిరా జీవితం అంటే వీడిని చూసి ఇన్స్పైర్ అవ్వాలా. అనవసరం ఇప్పుడు దాకా నాకు లక్షలు లేకుండా బతికేశాను, ఇంత చిల్లరగా బతికేశాను, కేవలం డబ్బు కోసం ఉద్యోగం చేస్తున్నాను, ఇంత దీని నెక్స్ట్ లెవెల్ ఏం లేదా అని అనుకునేవాడు. వాడిని చూసి ఇదిరా నెక్స్ట్ లెవెల్ డ్యూటీస్ డిశ్చార్జ్ చేయడం అంటే మనం పోయే లోపల, మనం పోయిన తర్వాత జనాలు అసలు వీడు దీనికోసమే పుట్టాడు, మనం ఈ సబ్జెక్ట్ కనుక అనుకుంటే వీడినే ఫాలో అవ్వాలి అని అనుకునేట్టుగా నువ్వు జీవితం సాధించే లోపల నువ్వు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్టుకి నువ్వు జనాలకి స్ఫూర్తినివ్వాలి. అది సబ్జెక్ట్ ఏమంటారు, అందులో మమేకమై కర్మ చేయటం అంటే అది. భగవద్గీత యూనివర్సిటీగా ఉండాలని మీకు చిరకాల వాంఛ, అది సాధ్యమా? సాధ్యమే. నేను జన్మలు నమ్ముతాను. భగవద్గీత కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తాను. అది ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అవుతుంది. పరమ లక్ష్యం కనుక నీకు ఆత్మశుద్ధిగా కనుక అనుకుంటే ఎస్టాబ్లిషింగ్ భగవద్గీత యూనివర్సిటీ ఈజ్ అవర్ భగవద్గీత ఫౌండేషన్స్ మేజర్ గోల్. మేజర్ గోల్ భగవద్గీత యూనివర్సిటీ స్థాపనే. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచానికి అది 108 ఎకరాల్లో. అది మా థాట్. దీని ప్రభుత్వాల ముందుకు తీసుకెళ్ళినా, వ్యక్తుల ముందుకు తీసుకెళ్ళినా అది సంతోషం. ఇది ఇండివిజువల్గా చేయగలిగింది కాదు. ఇది మేము ఆ తపస్సులో ఉన్నాం. డెఫినెట్గా వెళ్తున్న మార్గంలో అది వస్తుంది, ఆ రోజు వస్తుంది. ఇదంతా పరమాత్మే. నీకు నాకు ఎలా అయితే మధ్యలో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ఇప్పుడు అనుకోలేదు. నిజానికి మనం నేను ఎక్కడ ఆస్ట్రేలియా వెళ్ళొచ్చిన తర్వాత చేద్దాం అలా అనుకున్నాం. నువ్వు ఎందుకు పొద్దున్న చేసావు? లేదు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేయాల్సిందే, నీ ప్రేమతో ఆదేశించాం. నేను సాయంత్రం చేయాల్సిన ప్రోగ్రామ్స్ సరే మన వాడి కోసం ఇవాళ అది రేపు పోస్ట్పోన్ చేద్దామని అనుకుని చేశాం. ఇదంతా ఎవడో ఒకటి చేస్తాడు. అట్లాగే ఇది కూడా అవుతుంది డెఫినెట్గా. ఈ జన్మలో అవ్వలేదు అనుకోండి, తప్పకుండా తర్వాత జన్మలో అవుతుంది, ఆ తర్వాత జన్మలో అవ్వచ్చు. సో కొన్ని మహత్తరమైన కార్యాలు ఒక జన్మలో థాట్ ప్రారంభం అయితే కొన్ని జన్మల తర్వాత అది ఇంప్లిమెంట్ కావచ్చు, లేదా అదే జన్మలో కావచ్చు. మోడీ సంకల్ప బలం వల్ల ఈ సంకల్పం కూడా మీరు ఎప్పుడు స్వార్థం లేకుండా జనాల కోసమే. నాకేం అక్కర్లేదు, పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటాడు పరమాత్మ. అంటే సమస్త కర్మ ఫలాల్ని ఈ శక్తిని ఇచ్చిన పరమాత్మకే వదిలిపెట్టాలి. నువ్వు మాట్లాడుతున్నావున్నా, నేను పాడుతున్నానన్నా, మన ఇద్దరం కలిసి ఏదైనా పనులు చేయాలన్నా ఆ టైంకి ఆ శక్తి ఏదో పనిచేసింది అంటే మంది కాదు. ఒకవేళ ప్రభుత్వాలు సహకరిస్తే మీ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది? ప్రణాళిక అంటే మేము సిద్ధం చేసుకుని పెట్టుకున్నాం. భగవద్గీత యూనివర్సిటీలో ఏమేమి కార్యక్రమాలు జరగాలి, అందులో ఉండే ఏమేమి విషయాలు ఉన్నాయి, ఇవన్నీ కలిపి మనం ఒక బ్లూ ప్రింట్ మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం. ఏ ప్రాజెక్ట్ ఉండాలని సిద్ధం చేసి పెట్టుకున్నాం. ప్రధానంగా భగవద్గీతని ఈ ప్రాంగణ నుంచి కోర్సుల రూపంలో, అవి 3 నెలల కోర్సులు, 6 నెలల కోర్సులు, 18 నెలల కోర్సులు, 18 రోజుల కోర్సులు, లేదా 3 నెలల కోర్సులు. ఒక్కొక్క దాన్ని షట్కం అంటాం. కర్మ షట్కం అది 6 అధ్యాయాలు, తర్వాత భక్తి షట్కం 6 అధ్యాయాలు, తర్వాత జ్ఞాన షట్కం 6 అధ్యాయాలు. 3 కలిపి 3 నెలల్లో చెప్పటం, లేదా 3 రోజుల్లో చెప్పటం. ఇట్లా కొన్ని కోర్సులు పెట్టుకున్నాం, మహానుభావం పెట్టుకున్నాం. సో అది దాని రూపంలో అది ప్రధానమైంది. మిగతావన్నీ అక్కడ ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత ఓన్లీ భగవద్గీతకు మాత్రమే ఎలివేటెడ్ ప్రోగ్రామ్స్ చేసేట్టుగా ఇందులో ప్లాన్ చేయాలి. మన తదనంతరం కూడా మనతో ఈ వ్యవస్థ ఆగిపోవడానికి వీలు. దీనికి నేను మీ ఛానల్ నుంచి కూడా నేను మహాత్ములందరినీ వేడుకుంటున్నాను. దీనికి ఇతోధికంగా దీన్ని చేయూతనివ్వండి, ఈ మార్గానికి సహకరించండి. దాని ఫలితం మీ తరతరాలు కూడా ఈ ఈ ఈ ధర్మ ప్రచారానికి చేసే చేయూత సపోర్టు మీ వంశాలను కూడా తరింపజేస్తుంది. నవతరానికి భగవద్గీత సందేశాన్ని అందించడానికి ఏమైనా కొత్తగా మనం ప్రారంభం నుంచి చెప్తుంది, మహానుభావుల గురించి చెప్తుంది. రోజుకొక ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు రోజుకొక శ్లోకం తాత్పర్యంతో సహా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సమాజంలో చాలా పుస్తకాలు ఉన్నాయి,
మేము చేసిన సంపూర్ణ భగవద్గీత రికార్డింగ్ వినండి ఆన్లైన్లో భగవద్గీత foundation.org లోకి వెళ్ళి హౌ టు సబ్స్క్రైబ్. మీకు ఎక్కడైనా సందేహం వచ్చినా కూడా మీరు ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. 9030756355. అలా మీరు 18 రోజులు భగవద్గీత వినండి. ముందు మీకు ఆసక్తి జనరేట్ అవుతుంది. ఎందుకు వినాలి, పవర్ ఆఫ్ గాడ్ ఏంటి, 11వ అధ్యాయం వినండి. అక్కడి నుంచి 1వ అధ్యాయం నుంచి వినండి. విన్న తర్వాత ఇంట్లోకి మీరు గీతా మకరందం లాంటి గ్రంథాలు తెప్పించుకోండి. గీతా మకరందం ది బెస్ట్ గ్రంథం, అది తెప్పించుకోండి. రోజుకొక ఒక శ్లోకం, మీరు రోజుకొక ఒక పేజీ చదవడానికి ప్రారంభించండి. రోజు ఎన్నో చెత్త చాలా చేస్తున్నాం. మీకు నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తుంటాను, మీరు ఎంత డబ్బున్నా, ఎంత ఆర్థిక బలం ఉన్నా, ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్థబలం ఉన్నా, దైవ బలం లేకపోతే మనం సంపూర్ణమైన విజయాన్ని సాధించలేము సురేష్. నా దగ్గర డబ్బు ఉంది ఏంటి, ఇందాక మనం మాట్లాడుతున్నాం, మహానుభావుడు పిల్లాడికి బాగుండేది, ఎన్నో యజ్ఞాలు యాగాలు చాలా చేస్తున్నాడు, ఎప్పుడో దొరుకుతుంది, పరమాత్మకు ఎప్పుడో దొరుకుతుంది. అంతా లౌకికంగానే జరగదు, మెటీరియలిస్టిక్ లైఫ్లో కొంతవరకే జరుగుతుంది. స్పిరిచువల్ లైఫ్ మీరు ఆ నెక్స్ట్ లెవెల్ లైఫ్ అంటారు దాన్ని, అక్కడికి వెళితే మీరు ఆ యజ్ఞం, దానం, తపస్సు, ఈ కర్మ అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, ఇవన్నీ ఉన్నాయి. అవి తెలుసుకోవడం ద్వారా, వాటికి కూడా కనెక్ట్ అవ్వడం ద్వారా నెక్స్ట్ ఛానల్ ఏదో ఓపెన్ అవుతుంది. దాని పేరు స్పిరిచువాలిటీ. అంటే ఒక ఏజ్ వస్తే కానీ ఎన్ని గుర్తురావు కదా, అది కూడా సంస్కారం. ఒక ఏజ్ ఏమిటిది, నేను 39వ ఏట భగవద్గీతలో వచ్చాను. నాకు 6వ ఏట మా నాయనమ్మ ఒళ్ళో భగవద్గీత విన్నాను. వాళ్ళు ఏదో గొడవలో ఉన్నారు, మనకెందుకు లేదు, నేను ఒళ్ళోంచి వెళ్ళిపోలేదు కదా. మా అమ్మ నాన్న చిన్నప్పుడు నాకు ఈ సంగీత సాహిత్యాలు నేర్పించారు. ఇది ఎలా ఇది, అది ముందు అందుకనే తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేస్తారు, మీరు ఏం చేస్తున్నారో మీ పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతూ, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ పెరుగుతుంటారు. అందుకని మీరు స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉండండి, వాడికి కూడా అలవాటు అవుతుంది. ఏ వాటి స్పిరిచువాలిటీ అని అడుగుతాడు, దానికి చెప్పండి. ఆధ్యాత్మికత అంటే ఏంటి చెప్పండి, దీనివల్ల ఏం జరుగుతుంది చెప్పండి, మాకు ఆధారం ఏమిటి అంటే భగవద్గీత చూపించండి, అందులో దేవుడు ఇలా అన్నాడు అని చూపించండి. ఇట్స్ ఎ సబ్జెక్ట్. కాసేపు 2 గంటలు, కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసం 2 గంటలు సినిమాకి వెళ్ళట్లేదు, ఎంజాయ్ చేయడానికో, రిలాక్స్ అవ్వడానికో. అలాగే జీవితంలో కలిసి రావడానికి, జీవితంలో గొప్ప పనులు చేయడానికి, మనలో లేని శక్తి ఏదో మనం బయట నుంచి గ్రహించడానికి ఆధ్యాత్మికత వైపుకి మీరు చిన్నప్పటి నుంచే మీరు మీ బిడ్డలకి పరిచయం చేయడం వాళ్ళని చేయాలంటే మీకుండాలి, మీరు ఏర్పరచుకోండి. మీకు కావాలి కదా, మీకు అవసరమే కదా. ఎవరు జీవితంలో ప్రతివాడు ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడు, ఆర్థికంగా ఎదగాలనుకుంటాడు కదా, వాళ్ళంతా సంపాదించి మంచి కీర్తి ప్రతిష్టలు సాధించాలనుకుంటాడు. ఇవన్నీ పాజిటివ్ కదా, ఇవన్నీ సక్రమైన మార్గాలు. అక్రమంగా కనుక మొదలెడితే నీ పిల్లలు కూడా అదే ఫాలో అవుతాడు. అప్పుడు వాడికి టీవీ చూపించండి, ఆ టీవీలో మీరు పెట్టగానే కనిపిస్తుంటుంది మొత్తం ఏసీబీ వాళ్ళందరూ ఇంట్లో సంపాదించిన చెత్త చెదారం అంతా అక్కడ నీ రూమ్ లోనే పరిచి, వాడేమో కారణంలో కూర్చుంటాడు ఇంట్లో. కనబరాది డబ్బులు ఎక్కువ పెట్టుకుంటుంటారు. ఎందుకది, నీకు నీ నెక్స్ట్ జనరేషన్కి ఏమి సందేశం అందించాలని. మా ఫౌండేషన్ ఆఫీస్ కూడా కొంతమంది వస్తుంటారు, రకరకాల మానసికంగా కూడా బాధపడుతుంది. ఒక ఆవిడ వచ్చింది, గురుగారు మీ ఇంటర్వ్యూ చూసి నేను చాలా స్పందించాను, నేను భగవద్గీత ఫౌండేషన్కి 3 కోట్ల విరాళంగా ఇవ్వాలనుకున్నాను అంది. అలాగే తల్లి సంతోషం, మీ పేరు మీద ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది అన్న. నెక్స్ట్ ఆవిడ అంది, అయితే కండిషన్ గురుగారు అంది. కండిషన్ ఏమిటి చెప్పు తల్లి అని అంటే ఆవిడ ఏమందంటే, మా అత్తగారు నన్ను మనిషిలాగా చూడలేదు గురువు గారు, నన్ను మనిషిలాగా చూడలేదు, చాలా హింస పెట్టి చాలా ఇబ్బందులు పెడతారు. ఆవిడ కూడా ఆధ్యాత్మికంగా ఉంటుంది, కానీ ఆధ్యాత్మికత అనేది ఆవిడకి కాలక్షేపం తప్ప దాన్ని ఆచరించే గుణం ఆవిడికి లేదు. దేవుడు ఏం చెప్తున్నాడో అవన్నీ చదువుతుంది, దాని తాత్పర్యాలు ఏముంటాయి, నువ్వు మంచిగా ఉండు, బుద్ధిగా ఉండు, అందరినీ సమానంగా చూడు, ధర్మ మార్గంలో చూడు, మనిషిగా చూడు, అందరినీ ప్రేమించు, ఇవేవి ఆవిడ బొరకెక్కదు. కానీ రంజన సహస్రనామం బ్రహ్మాండంగా చదువుకుంటుంది, ప్రతివారం భగవద్గీత పారాయణం, ప్రతివారం విష్ణు సహస్రనామ పారాయణం, ఇవన్నీ ఉంటుంది. కానీ నన్ను మాత్రం తీవ్రమైన హింస పెడుతుంది. అది నేను భరించలేక మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు చెప్పండి, భగవద్గీతలో ఈ మంత్రం, ఈ శ్లోకం చదివితే స్పాట్లో మా అత్తగారు చచ్చిపోయే మంత్రం ఏదైనా ఉందా ఎంత షాక్ అయ్యానంటే, అంటే దాని వెనక అంటే భగవద్గీతలో మనుషులు చంపే మంత్రాలు ఏమన్నా ఉన్నాయా అని ఆర్తిగా అడగడానికి వచ్చింది. ఎంత హింస పడిపోతుంది అన్నమాట ఆ తల్లి. ఇలా చాలా మంది ఉండొచ్చు, మనిషిగా వీళ్ళే సంబంధం చూసి చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కోడల్ని మాత్రం అసలు పూచిక పళ్ళతో సమానంగా చూస్తూ, అమానుషంగా చూస్తూ, తన కూతురు అల్లుడితో క్షేమంగా ఉండాలని కోరుకునే తల్లి
కోడల విషయంలో కోడల విషయంకి వచ్చేసరికి తద్విరుద్ధంగా ప్రవర్తిస్తుంది ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఎన్ని యజ్ఞయాగాలు ఎన్ని పుణ్యకర్మలు చేస్తే మాత్రం పుణ్యం ఏమొస్తుంది? అసలు నువ్వు ఏం తెలుసుకోవాలి? ఆత్మ గ్రంథం తెలుసుకోనంత వరకు బాహ్య గ్రంథాలు నిరుపయోగాలు. అది అంటే నేను తల్లి ఈ రెండు ఈ జన్మలో సాధ్యం కావు. నీ 3 కోట్లు వద్దు, మీ అత్తగారిని చంపేసి 3 మంత్రాలు నాకు తెలియదు. సరదాగా ఈ గారి అంటే ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. ఇదివరకు అంటే నేను చాలా రోజులు ఏ హోటల్కి వెళ్ళినా కొన్ని స్టార్ హోటల్లో కూడా భగవద్గీత పుస్తకం కంపల్సరీ ఉంటుంది. అట్లా అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అది ఎక్కడ నేను చాలా తక్కువ చూసాను. మిగతా మతాల వాళ్ళు మనం ఇతర దేశాలు వెళ్తే హోటల్స్ లో ర్యాక్స్ లో బైబిల్ కనిపిస్తుంటుంది. ఇక్కడ భగవద్గీత కనిపించడం అన్నది అసలు మనం ఎక్కడ చూడలేదు. కనిపిస్తే పడేది లేదా అట్లా పెడితే అందరూ మిగతా ఇతర దేశాల నుంచి కూడా వస్తారు, వాళ్ళు హర్ట్ అవుతారు అని మానసికమైన రోగంతో సఫర్ అవుతున్నారు హిందువులు. వాళ్ళు డైరెక్ట్గా పెట్టుకోడు. నేను హోటల్ ఇతర దేశాలు వెళ్ళాను. ఒకసారి హోటల్లో నేను గతంలో హోటల్లో దిగితే తీసి చూస్తే బైబిల్ ఉంది. నేనేం హర్ట్ అవ్వలేదు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవరో హోటల్లో ఉంటే క్రిస్టియన్స్ ఉంటారు ఉత్తర దేశాల నుంచి వచ్చి, వాళ్ళు తీగానే భగవద్గీత అని గడపడేది. వాడు హర్ట్ అయ్యి ఖాళీ చేసి వెళ్ళిపోతాడా? ఏమిటి వీళ్ళకి థాట్ ఏమిటి? భగవద్గీత స్కూల్స్లో బోధిస్తే మిగతా మతాల వాళ్ళు హర్ట్ అవుతారు, అందుకని మీరు మా గవర్నమెంట్ స్కూల్స్లో భగవద్గీత చెప్పొద్దు అనే 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 మానసిక దుర్బలత్వంలో ఉన్నాయంటే ప్రభుత్వాలు. నేను చెప్పేది వీళ్ళందరినీ దయచేసి భగవద్గీత గురించి ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోండి. భగవద్గీత సార్వజనీనంగా మాట్లాడుతుంది తప్ప ఒక వర్గాన్నో ఒక మతాన్నో ఉద్దేశించి మాట్లాడదు. నువ్వు బాగుండాలని చెప్తుంది, నువ్వు మంచి పనులు చేయాలని చెప్తుంది. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నువ్వు చేసే మంచి కర్మల ద్వారా నువ్వు శాశ్వతుడిగా ఉండేట్టుగా నువ్వు ప్రయత్నించాలని చెప్తోంది. ఇందులో మతం ఎక్కడుంది? ఇందులో వర్గం ఎక్కడుంది? సో అందుకని ప్రభుత్వాలు దాన్ని పాఠ్యాంశాలుగా చేర్చాలి. భారత ప్రభుత్వం దీన్ని జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. ఇది మా విషయం. చిన్నప్పుడు నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మా చిన్నతనంలో నుంచి కూడా పొద్దున్నే 6 గంటలకి మా ఊరు గుడిలో భగవద్గీత ప్లే చేస్తాం. అది వింటూ పెరిగిన వాడిని నేను కూడా భగవద్గీత. సో అలా పెరిగిన మనిషి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా చోట్ల దాదాపు 31 years వచ్చి భగవద్గీత వచ్చిందంటే ఎవడో చచ్చిపోయాడు వెంటనే. అంటే అంత దైవత్వంగా ఉండేది. భగవద్గీత వినపడిందంటే ఎవడ పోయాడు రా అనుకోండి. అలాగే సేవలు తీసుకెళ్ళే నీటిలో కూడా అది పెడతారు. అలాగే ఎవరు చచ్చిపోయినా కానీ మన ఇండస్ట్రీలో కూడా ఎవరు చచ్చిపోయినా భగవద్గీత పెట్టండి రా టక్కన అనిపెట్టారు. దాన్ని మీరు అరికట్టడం కోసం చాలా ప్రయత్నం చేశారు. నాకు అప్పుడు తెలిసి బాగా గుర్తు నాకు. సో అట్లాంటప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్యలు దాన్ని నాకు తెలిసి కొంతవరకు ఓ మేరకు మీరు దాన్ని ఆపగలిగారు. కొంత మేరకు కాదు సురేష్, నేను 99.999% ఆపేశాను. మన ఫౌండేషన్ తరఫు నుంచి నేను కూడా ఎక్కడైనా పెద్దవాళ్ళు ఎక్కడైనా పోతే, సెలబ్రిటీస్ ఎక్కడైనా పోతే వెనకాల ఛానల్స్ కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్లో భగవద్గీత వేయడం, అలా వినిపించే ప్రతి ఛానల్కి నేను ఫోన్ చేసి భగవద్గీత సారాంశం ఇది, భగవద్గీత పరమలక్ష్యం ఇది, ఇది మరణ గీత కాదు, ఇది జీవన గీత అని ప్రతి వాళ్ళకి చెప్తుండేవారు. మీరు హిందువులు దయచేసి భగవద్గీతను కాపాడండి, లేకపోతే తర్వాత కాలంలో మీరు వేశారని 10 మందికి వేసి అందరూ ఆ మూడ్లోకి వెళ్ళిపోయి భగవద్గీత ఎక్కడ వినిపిస్తుంటే మా మూడ్ పాడైపోతుంది, వినిపించకండి అనే స్థితి ఏర్పడుతుంది. మీ శక్తివంతమైన మాధ్యమాలు భగవద్గీత అలా వ్యక్తుల మరణ ప్రదేశాల్లో ప్రదర్శించకండి నేను విస్తృతమైన ప్రచారం చేశాను. ఈ శ్మశానాల్లో కూడా భగవద్గీతని అరికట్టేందుకు మేము మెమోరాండం లాగా తయారు చేసి ఆ శ్మశానాల అధ్యక్షులకి అట్లా మేము విస్తృతమైన ప్రచారం చేసాం. దాన్ని అరికట్టగలిగాం. ఒక అవేర్నెస్ తీసుకొచ్చి జనాల్ని కూడా ఇది కేవలం వీలే కాదు, మీ ఊళ్ళో కూడా ఎక్కడ భగవద్గీత వినిపిస్తే అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా దాన్ని ఆపించే ప్రయత్నం చేయండి. దాడి చేయదు, వాడిని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నంలో భగవద్గీత దాదాపుగా అరికట్టబడి ఇంకెక్కడ 1-2 చోట్ల ఉంటే అది తర్వాత కాలంలో అరికట్టబడుతుంది, అందులో సందేహమే లేదు. సో అది భగవద్గీత ఫౌండేషన్ ఆ విషయంలో చాలా ఘన విజయం సాధించిందని మేము చెప్పుకోగలం, గర్వంగా చెప్పుకోగలం. మీరు నాకు తెలిసి అమెరికా చాలాసార్లు వెళ్ళారు, మ్యూజిక్ కన్సల్టెంట్గా అప్పుడు వెళ్ళటం మీరు భగవద్గీత చైర్మన్గా వెళ్ళినప్పుడు మీరు అక్కడ పొందిన గౌరవం కానీ ఇవన్నీ వాటి గురించి చెప్తాయి. చాలా చాలా విశేషమైన ఆదరణ. నేను గత మేలో వెళ్ళాను సురేష్, లాస్ట్ ఇయర్ మేలో వెళ్ళాను. జూలైలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ విశేషంగా ఈ భగవద్గీత ప్రయాణాన్ని
ఆదరించారు. వెళ్ళిన ప్రతి చోట అక్కడ వాళ్ళు ఆల్రెడీ భగవద్గీత నేర్పిస్తున్న పిల్లల్ని సేకరించి నా ముందు ఇండియా నుంచి గురువు గారు వచ్చారు, నా ముందు వీళ్ళందరినీ కూర్చోబెట్టి భగవద్గీత కాంపిటీషన్స్ పెట్టాం. నా ద్వారా వాళ్ళకి ఆర్థికంగానో లేదా మొమెంటోస్ రూపంలోనో, పుష్పగుచ్చాల రూపంలోనో, షాల్స్ రూపంలోనో వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేయడం అట్లాంటివి చాలా విశేషంగా జరిగింది. ఇది కాక ఇతర దేశస్తులు కూడా మన భగవద్గీత ప్రీచర్స్కి వచ్చి వాళ్ళు కూడా మేము ఇండియా వచ్చి సేవ చేస్తామన్న వాళ్ళు కూడా జిల్ అనే అతను, తర్వాత అట్లా కొంతమంది పేర్లు ఉన్నాయి. వాళ్ళని కూడా విశేషంగా ప్రభావితం మన మన ప్రీచర్స్, మన భగవద్గీత గాన ప్రవచన ప్రచారానికి హాజరైన అనేక మంది దీన్ని చాలా ఘన విజయం చేకూర్చారు. విశేషంగా ప్రతి ప్రోగ్రాము మేము ఊహించిన దానికంటే ఇవాళ ప్రపంచం ఎలా ఉంది తెలుసు. అక్కడ కూడా కొన్ని చోట్ల ఈ సఫరింగ్స్ నేను చూశాను. అదేంటంటే సినిమా పాటలకి, సినిమా డ్యాన్స్లకి, తర్వాత కొన్ని షోస్ ఉన్నాయి, అవి బూత్ స్కిట్లు వేస్తూ, ద్వంద్వార్థాల స్కిట్లు వేస్తూ అట్లాంటి వాటికి కూడా విపరీతమైన ఆదరణ ఉంటున్న పరిస్థితి. అలాంటి స్థితుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలకి, నేను వెళ్ళిన కార్యక్రమానికి తండోపదండాలుగా వచ్చి దాని విషయం తెలుసుకోవడం, దాన్ని ప్రభావితం అవడం. ఇప్పటిదాకా అంటే మేము భగవద్గీత పట్ల ఆసక్తి ఉంది, కానీ రేపటి నుంచి భగవద్గీత కనుక మేము చదవకపోతే మా జీవితం నిరర్థకమే అనేంత బలంగా వాళ్ళలో భగవద్గీత పట్ల విశేషమైన ఈ బీజాలు, ఆసక్తి నాటగలిగి, అది భగవద్గీత ఫౌండేషన్ ద్వారా. సో ఆ ఘన విజయానికి నేను చాలా ఆనందిస్తాను. వాళ్ళందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం కూడా మే ఆట మహాసభకు వెళుతూ దాని తదనంతరం కూడా మళ్ళీ యుఎస్ టూర్ 2-3 నెలలు ఈ భగవద్గీత ప్రచార కార్యక్రమాలు కూడా జరగబోతుంది. ఈ శక్తి ఉన్నంత వరకు నా మార్గంలో గానం అనేది ఎంటర్టైన్మెంట్, భగవద్గీత ఎన్లైటైన్మెంట్. ఈ ప్రోగ్రామ్కి ఒక పేరు పెట్టుకున్నాం, గీతా ఎన్లైటైన్మెంట్ విత్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్. నేను పాడతాను, ఘంటసాల గారి పాటలు పాడతాను, భక్తి పాటలు పాడతాను, అన్నమయ్య గారి పాటలు పాడతాను, రామదాస్ కీర్తనలు పాడతాను, భజన్స్ చేయిస్తాను. మధ్యలో అలా చేస్తూ భగవద్గీతని పాడుతూ మీకు జోకులు వేస్తూ వినిపిస్తుంటే, అరే ఇదేదో రిటైర్మెంట్ సబ్జెక్ట్ అనుకున్నాం కాదా, చాలా సరదాగా చెప్పాడు ఆయన. ఎంత ఉందని మాట, అమ్మో ఇది మిస్ అయిపోయాం ఇప్పుడు దాకా, నుంచి మిస్ కావడానికి వీలేదు అనే బలమైన ఆసక్తి మనం నాటగలిగాం. సో అది ఈ సంవత్సరం కూడా చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఆస్ట్రేలియా, ఇప్పుడు 1 month టూర్ ఉంది, రేపు 20వ తారీఖు నుంచి ఆస్ట్రేలియాలో, మెల్బోర్న్, ఇట్లాంటి ప్లేసెస్. అమెరికా అక్కడికి ఏ దేశాలు వెళ్ళారు? నేను 15 దేశాలు వెళ్ళాను, ముస్లిం కంట్రీస్ అన్నీ వెళ్ళాను ఇప్పటి వరకు. అలాగే అమెరికా, ఇంకా ఇప్పుడు రాబోయే రోజుల్లో నేను వెళ్ళబోతున్న దేశాలు ముందు ఆస్ట్రేలియా, తర్వాత న్యూజిలాండ్, తర్వాత మలేషియా. సో ఈ దేశాలు వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ నేను 15 దేశాలు వెళ్ళాను. సో ఇక్కడ కూడా భగవద్గీత ప్రచార నిమిత్తమే వెళ్తున్నాం. వీటి ద్వారా మన లక్ష్యం ఏంటంటే ప్రధానంగా భగవద్గీతకి మొదటి దశలో మొదటి లక్ష్యం విస్తృతమైన ప్రచారం చేయడం. రెండవది ప్రచారం ద్వారా చేయూతని అర్థించడం. తద్వారా భగవద్గీత ఫౌండేషన్ చేపట్టిన ప్రాజెక్టులు ద్వారా విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళడం. ఎందుకు ఈ చేయూత కావాలి, ఎందుకు ప్రాజెక్టులు చేయాలంటే ఈ వయస్సు, ఈ శక్తి ఉన్నంత కాలం ఉంటుంది, కానీ మన తదనంతరం కూడా ఇవి జనాల్లో శాశ్వతంగా నిలబడిపోవడం ద్వారా, వాళ్ళకి స్ఫూర్తినివ్వడం ద్వారా మంచి సమాజాన్ని ఏర్పరచాలంటే శాశ్వతంగా నేను చెప్పిన ఇంగ్లీషు, హిందీ, గుజరాతీ, తమిళం, కన్నడం, మలయాళం ఈ ప్రాజెక్టులోకి ఈ ప్రాజెక్టులోకి అంటే వీటికి కూడా లక్ష్యం ఉన్నాయి. ఊరికి ఆ ప్రాజెక్టు ఆ భాషలోకి చేసేటువంటి కృష్ణుడు పుట్టిన మధుర దేవాలయంలో సంపూర్ణ భగవద్గీత మారుమోగాలి. ఇప్పటి వరకు లేదు ఈ దేశంలోనే, అసలు సంపూర్ణ భగవద్గీత రికార్డు కావడం లేదు మ్యూజికల్. ఎక్కడ జరగంది, ఎవరు చేయలేంది మీరు తలపెట్టారు, దాంట్లో నోట్ డౌట్. సినిమా జర్నలిస్ట్గా మా గంగాధర్ శాస్త్రిగా మాకు పరిచయం గంగాధర్ గారు, ఆ తర్వాత ఓ సింగర్గా ఘంటసాల అంతటి గొప్ప గాయకుడు అవుతారు అనుకున్నాం. సరదాగా మీరు తరచూ మా ప్రెస్ మీట్లో కానీ, కలిసినప్పుడు కానీ, షూటింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఘంటసాల గారు పాటలు పాడుతున్న సరదా ఆ పాటలు మేము ఎంజాయ్ చేస్తూ అట్లా కళ్ళ ముందు మీరు పాటలు పట్టి మేము పెరిగానుకోవచ్చు అట్లా. సో ఒక్కసారిగా ఇలా జరగడం జరిగింది. సో ఆ లోటు, అరే నేను గొప్ప గాయకుని కాలేకపోయానే అనేది ఎప్పుడైనా ఎప్పుడు లేదు. ఇంతకంటే ఏంటి, సూపర్ డౌట్ లేదు. నేను దీనికి సరైన సమాధానం చెప్తాను. మీరు ఏ సినిమా పాటనే తీసుకోండి, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు నేను సినిమా గాయకుడే కావాలి, ఇప్పుడు ఎంత గొప్ప పాట అయినా తర్వాత కాలంలో అది నిలబడుతుందనే గ్యారంటీ లేదు.
అవునా? మీరు సినిమా ఇండస్ట్రీ మొదలైన 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే 100 సంవత్సరాల చరిత్రలో మహాద్భుత హిట్స్ చూడండి, ఆ తర్వాత కాలంలో ఏమైనా ఉంటాయో చూడండి. ఇవాళ ఘంటసాల గారి పాటలు స్టేజ్ మీద ఎక్కడ మనం వింటలేదు. చూడండి, మన కళ్ళ ఎదుర్కొండానే అసలు డ్రాస్టిక్ చేంజ్ అనమాట. ఇంత గొప్ప పాటలు ఏంటి, ఎవరు పాటలేదు ఏంటారు. ఇప్పుడు అన్నీ మూవ్ అంటావా ఇవన్నీ వింటున్నాం. ఆ కాలానికి అది అంటే ఎంత గొప్ప పాట అయినా అది ఆ కాలానికి. కానీ కాలం దాటి కాలం చెల్లని ఎక్స్పైరీ డేట్ లేని గీతం ఏదంటే భగవద్గీత. నా సంగీతం నేను నేర్చుకున్న కర్ణాటక శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం ఇవన్నీ భగవద్గీతకి ఉపయోగపడతాయి. అసలు అది కాదు, అవన్నీ అశాశ్వతం, ఇది శాశ్వతం. అదే గాత్రం. ఇప్పుడు నాకు గాత్రం లేకపోతే అసలు ఈ భగవద్గీత మార్గమే లేదు. అది చూడండి, నేను గాయకుడి కాకపోతే భగవద్గీత మార్గమే లేదు. సో ఈ గానం అనే టాలెంట్ ని సినిమా వైపుకి మరలిస్తే ఎక్స్పైర్ అయిపోయాయి తర్వాత కాలం. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ఇంకా మనం చూస్తున్న మార్గాలు కాబట్టి ఇప్పుడు ఘంటసాల గారి పాటలు లాగా ఇవి కొంతకాలం ఉంటాయి. ఆ తర్వాత లేటెస్ట్ ఏదో ఉంటుంది. ఆ లేటెస్ట్ చక్రాల కింద పడి గ్రేటెస్ట్ నలిగిపోతూ ఉంటాయి. నాకు ఎప్పుడు అది భగవద్గీతలో రాకముందు ఉండేది. వేరే సినిమాలో నేను 150 పై చిలుకు సినిమాలో పాడడం, తెలుగు కన్నడ, నా చుట్టూతో ఇంతమంది ఉన్నారు, నా పాటలు వేదిక మీద వింటున్నారు. విన్న ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ నేను కనిపిస్తే ఏంటి రాఘవేంద్రరావు గారు గంగాధర్ గారితో ఎప్పుడు పాడిద్దాం అనే జోకులు కూడా జోకులు సీరియస్ గా జోకులు అన్నమాట. ఇంత చులకనగా మాట్లాడుతున్నారు, ఏంటి అసలు మనకి సక్సెస్ రాదా అని అంటే సక్సెస్ ఇవ్వలేదు దేవుడు. చాలా ప్రయత్నం నేనేం ప్రయత్నం చేయలేదు, సక్సెస్ ఇవ్వలేదు దేవుడు. ఎన్ని వందల సినిమాల్లో పాడినా సక్సెస్ ఇవ్వలేదు. సక్సెస్ ఇవ్వకపోవడానికి తాను ఒకటి తలిచిన దైవం ఒకటి తలచను అంటారే, అది ఖచ్చితంగా ఈ మార్గాన్ని నమ్ముతా. నేను డెస్టినీ నమ్ముతా, ఈ మార్గాన్ని నమ్ముతా, దైవ మార్గాన్ని నమ్ముతా. అది కాదురా నీ మార్గం, నీకు అర్థం కావట్లేదు. ఎక్స్పైరీ డేట్ అయిపోయి సినిమా పాట పాడతారంటే ఏంటి? ఎక్స్పైరీ డేట్ లేని పాట ఒకటి ఇస్తాను, అది నేను రాసిన పాట, నువ్వు చూన్ చేసుకుని పాడు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇంకా దీని శాశ్వతత్వం ఇది ఇంటర్నెట్ లో శాశ్వతంగా ఉండిపోతుంది. ఎందుకు శాశ్వతంగా ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెప్పగలంటే, నేను మామూలుగా రికార్డ్ చేయలేదు, ఒక తపస్సులో ఉండి రికార్డ్ చేశాను. అదే నేనైపోయి రికార్డ్ చేశాను. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పరమాత్మది. అంతే, దానికి స్ఫూర్తి ఘంటసాల. దానికి నేను అది కూడా చెప్తాను, ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు ఘంటసాల. ఎందుకంటే ఘంటసాల గారే భగవద్గీత పాడుండకపోతే నేను దాన్ని సంపూర్ణం చేయాలనే ఆలోచన నాకు వచ్చుండేది కాదు. ఎందుకంటే అంతకుముందు చాలా మంది భగవద్గీతలు పాడినా నేను ఇన్స్పైర్ అవ్వాలి, తర్వాత చాలా మంది పాడినా అది నా మనసులోకి రావాలి. ఘంటసాల గారిది మనసులోకి, ఆత్మలోకి, బుద్ధి, శరీరం, జీవితం వాటితో మమేకం అయిపోయి, ఎస్ ఆయన భారవి గారు ఇచ్చిన సూచన, ఇది మనం చేద్దాం అనుకోవడంతో అది ఆగిపోలేదు. ఇన్ని వేల మంది ప్రపంచవ్యాప్తంగా కలిసి మేమున్నాం అని ముందుకు తోయటంలో కూడా అయిపోలేదు. ఇన్ని పరీక్షలు, దాన్ని తట్టుకునే ఆత్మస్థైర్యం మళ్ళీ పరమాత్మ ఇచ్చాడు. అనేక ఫ్యామిలీ టెన్షన్, నా పిల్లల ఎదుగుదల నేను చూడలేదు సురేష్. ప్రారంభం నాకు పిల్లలు ఎదుగుతున్న దశ నేను చూడలేదు. నిరంతరం పొద్దున లేవడం, రాత్రి ఎప్పుడో రావడం, పిల్లలు సడన్ గా నాకు ఇప్పుడు చూసినప్పుడు అనిపిస్తుంది తీరుబడిగా ఇప్పుడు లేదర్గా ఉన్నాం. వీళ్ళు ఇంత ఎత్తి నాకంటే ఎత్తి ఎట్లా ఎదిగిపోయారు, వీళ్ళు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అనుకుంటుంటారు. నేను అంటే నేను 32 సంవత్సరాలు మిమ్మల్ని చూస్తాను అన్న. మీ ఇన్స్పిరేషన్ తోటి నేను జర్నలిస్ట్ గా కూర్చోలేడటం కానీ ఎన్ని మీరు ఆ రూల్ పుస్తకం ఇప్పటికీ నాకు మైండ్ లో పెద్ద రూల్ పుస్తకంలో క్వశ్చన్స్ రాసుకోవడం, ఎట్లా అడగాలో ఎలా అడిగారు అంటే ఇప్పుడు మీడియా ఎలక్ట్రానిక్ ఎంత వచ్చేసింది కాబట్టి అంత సోషల్ మీడియా వచ్చింది వేరు. అప్పుడు ఆ రోజుల్లోనే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగేవారు. ఆ ఇన్స్పిరేషన్ తోటి మేము ఇలాగా వచ్చామనుకోవచ్చు. చాలా సిస్టమేటిక్ గా మీరు నిజంగా సెట్ లో కూడా ఇప్పుడు తరచూ షూటింగ్ పిలిచేవారు, లంచ్ పిలిచేవారు, కానీ మీరు మాత్రం బాక్స్ తెచ్చి ఆ బాక్స్ లోనే మీరు తింటూ ఇంటి భోజనం చేసుకుంటూ ఈ సిస్టమేటిక్ అనేది మీకు ఎలా అలవడుతుంది అంటే? అదే ఇది కూడా ఏదో భోజన సంస్కారం అనుకుంటా. ఇప్పుడు సినిమా అనేది మామూలు ప్రభావితం చేయదు సురేష్. సినిమా మామూలు విషయం కాదు. మనం ఎదుర్కొండానే కొన్ని కోట్ల మంది చూడాలనుకునే చిరంజీవి గారు, గంగాధర్, సురేష్ అనుకుంటూ భుజం మీద చేసుకుని సరదాగా మాట్లాడి ఇది సాధ్యమా అంటే, అప్పుడు మనకున్న స్టాండర్డ్స్ లో, మనకున్న జ్ఞానంలో, మనకున్న పరిమితుల్లో చిరంజీవి గారు భుజం మీద చేయడం అంటే అసలు మహాద్భుతం. ఎన్టీ రామారావు గారు మన భుజం మీద చేయడం, మనతో మాట్లాడడానికి ఇష్టపడడం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు వారితో ఆయనతో కూర్చోవడం, మీరు ఈ పాట పాడండి ఇది వింటాను, అసలు టోటల్ గా రోజంతా అలా కూర్చునేవాడు. ఇది చిన్న విషయం కాదు. ఆ ప్రభావానికి లోనయ్యి
నేను సినిమా ఇండస్ట్రీ తాలూకు అలవాట్లన్నీ నేర్చేసుకుని ఉన్నాను అనుకో, అదేమిటో తెలియదు, అలా అయిపోయాను అనుకో, అసలు ఈ మార్గంలో కూర్చునేవాడు కాదు. అంత బలమైన ప్రభావం చూపించగలిగే ఇండస్ట్రీలో, అలాంటి బలమైన బలహీనతలు కూడా కనిపించే ఇండస్ట్రీలో అది ఎందుకు నా మీద ప్రభావితం చేయలేదు? ఇష్టపడేవాడు కాదు. బాటిల్స్ వాసన చూడడం కూడా నాకు నచ్చేది కాదు. 8 గంటలు దాటిన తర్వాత ప్రెస్ మీట్లో ఉండేవాడు కాదు, నోట్ చేసుకుని వెళ్ళిపోవడం. అది ఇంత బలంగా ఈ ఆత్మ అంటే ఈ జీవం తర్వాత ఈ జీవితం, అది ఇది శరీరం, దీని నేచర్ అంత బలంగా ఎందుకుంది అంటే అది నేను నమ్ముతా. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ. ఎప్పుడో ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యకర్మ ఫలితం అలా ఉంటుంది. నేను ఆ మార్గంలోకి నువ్వు ట్రై చేసినా నడవని. నన్ను యాక్టింగ్ కూడా చేయమని ఆ రోజుల్లో మనకు 2-3 సినిమాల్లో ఏదో జర్నలిస్ట్ క్యారెక్టర్స్ ఇలా మనందరికి ఇస్తారు కదా, బాగుందా అలా. ఇప్పుడు ఆ పిచ్చి కనుక స్టార్ట్ అయింది అనుకో, నాకు ఇది వదిలేస్తా. నన్ను అట్లా అడిగినా, నన్ను హీరోగా పెట్టి సినిమా తీద్దామని ఒకటి ప్రయత్నించిన, ఇంకొన్ని సినిమాలో గెస్ట్ క్యారెక్టర్స్ నాకు మీరుండాలి అన్న, వద్దులేండి అసలు నాకు ఇది నాకు మార్గమే కాదు, ఇది నా మార్గం సంగీతం, నా మార్గం సంగీతం, జర్నలిజం కూడా కాదు అని చెప్పేవాడిని. అందుకని నా ఇంటి పేరు ఘంటసాల స్వరసౌధం అని పెట్టుకున్నాను. జర్నలిజంలో నేను తర్వాత కొంత సంస్కృతి ఉండేది. అంటే ధనాన్ని ఈ ఇండస్ట్రీలో ఉంటూ ప్రొడ్యూసర్ నుంచో ఆర్టిస్ట్ నుంచో ఇంకో రకంగానో ధనాన్ని ఆర్జించడం ఎలా అనే థాట్ అసలు నేను చాలా దూరంగా ఉండేవాడిని. ఎక్కడో మీరు ఫస్ట్ నుంచి తారతమ్యం ఉండేది కదా, ఒక పెద్ద హీరోదే మనం స్పెషల్ గా చేయాలి అని చిన్నవాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ రాసింది. ఇష్టపడే బాగా ఎక్కువ రాశారు. అది ఎందుకు నా లైఫ్ నా మెమరబుల్. నేను ఫస్ట్ చేసిన రాంబంటో సినిమాలో ఆ క్యారెక్టర్ ఫస్ట్ టైం ఫోటో వేసి దాని మీద ఫోటో స్టోరీ రాశారు కదా, నాకు గుర్తుపెట్టుకుని దాచిపెట్టుకున్నా. నా లైఫ్ లో మర్చిపోలేదు. అట్లా ఎంతో మందికి ఎంకరేజ్మెంట్, మీరు జర్నలిస్ట్ గా కూడా ఎంతో మందికి ఎంకరేజ్మెంట్ చేశారు. ఇదంతా కూడా అదేదో జన్మ సంస్కారమే, నా ప్రయత్నం కాదు. నాకు ఆశ్చర్యం వస్తుంది, మా నాన్నగారు సిగరెట్లు తాగేవాడు, మరి ఆ ప్రభావం నా మీద పడలేదేంటి? అది ఎందుకో తెలియదు. నాన్న చూసి నేను కూడా ఇంతకంటే బెటర్ గా సిగరెట్లు కాల్చిపోయేలా అని ట్రై చేయాలి కదా, మరి అది ఎందుకు రాలేదంతే. నా చుట్టూతా ఈ లిక్కర్ బ్యాచ్ ఉండేవాడు. జర్నలిజంలో కూడా ఇది ఉన్నవాడు ఉన్నారు. ఎందుకని కసే కూర్చో గంగా అని మాట్లాడేవాడు ఉన్నారు. అది ఎందుకు మరి నాకు ఆ థాట్ ఎందుకు రాలేదు అంటే ఏదో సంస్కారం. అంటే మనకి తెలియకుండానే మన జీవలక్షణంలో దాన్ని భాగం చేసి మనని ఇటు తీసుకువెళ్ళడానికి, భగవద్గీత మార్గం వైపు తీసుకువెళ్ళడానికి చిన్నప్పటి నుంచే అనేక రూపాల్లో బీజం పడుతూ వస్తుంది. నేను గుర్తించకుండానే మా అమ్మ నాన్న నన్ను సంస్కృతం డిగ్రీ వరకు సంస్కృతం నేర్పించడం, ఎందుకు నేర్పించారో తెలియదు. వాళ్ళ భయం వల్ల, వాళ్ళ గౌరవం వల్ల నేను సంస్కృతం నేర్చుకున్నాను. శ్లోకాలు స్తోత్రాలు మా అమ్మ నేర్పించింది, ఎందుకో తెలియదు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతం, త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నేర్చుకున్నాను. నాకు చాలా గొప్ప గురువు శ్రీరంగం గోపాలరత్న అనే మహాతల్లి, అలాగే మన జేడి చక్రవర్తి గారి అమ్మగారు, తర్వాత వాసా పద్మనాభం గారు, లలిత హరిప్రియ గారు. సో వీళ్ళందరూ అంత గొప్ప వాళ్ళ సాంగత్యంలో నేను క్లాసికల్ సంగీతం నేర్చుకుని ఏం చేయాలని తెలియదు నాకు. శంకరాభరణం మోజులో పడి హైదరాబాద్ వచ్చి నేను సంగీతం నేర్చుకున్నాను. ఇది భగవద్గీత మొత్తం నేను కంపోజ్ చేసుకునేందుకు దేవుడు ఏదో సన్నాహాలు చేస్తున్నా, నాది నాకు తెలియదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇవన్నీ కదా. అప్పుడు నేను భగవద్గీత పాడడానికి రికార్డింగ్ థియేటర్లో మైక్ ముందుకు వెళ్ళినప్పుడు అది చూసి, కట్వంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదా అని పాడగలిగా. కట్వంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన. నేను సడన్ గా గాయకుడిగా వెళ్తే ఇది నేను అసలు పాడే అవకాశం లేదు. అది నోరు ఎప్పటికీ తిరగాలి. స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతేజ రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా. రాక్షసులు భీతిచే దిగంతములకు పరుగుడిచుండగా తపోయోగ మంత్ర సిద్ధులు నీకు నమస్కరించుతున్నారు. ఓ పరమాత్మ, నీవు బ్రహ్మకే మూలకారకుడవు, మరి సిద్ధులు నీకు నమస్కరించక ఎట్లుందు? ఓ పరమాత్మ, ఓ మహాత్మ, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరమధాముడవు, విశ్వవ్యాపివి,
ఓ మహాత్మా, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, ప్రపితామహుడను నీవే నీవే, నీకు నమశ్శతములు. ఆ భాష చెప్తున్నప్పుడు అది ఎన్టీఆర్ గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు, వాళ్ళ ప్రభావం. ఇదంతా సడన్ గా ఒక్కసారి సిద్ధాంతం లాగా నేను అది నేర్చుకుని భగవద్గీతలకు వెళ్ళాలంటే కుదరదు. బాల్యం నుంచే ఎక్కడో అభ్యాసం మొదలైంది పరమాత్మ అనుగ్రహం. అది నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. మన వెనక ఎవడో ఏదో చేస్తూ ఉంటాడు, అది నువ్వు గ్రహించాలి. ఆ గ్రహించడానికి నీకు జ్ఞానం ఉండాలి. తర్వాత మీరు మోదీ గారికి అలాగే బీజేపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. సడన్ కిషన్ రెడ్డి గారు కూడా మీకు బాగా క్లోజ్. సో సడన్ గా రేపు జరగబోయే ఎలక్షన్స్కి ప్రచారకర్తగా మిమ్మల్ని ఉండమంటే చేస్తారు. నేను ఇప్పుడు దీని అసలు ప్రచారం అనే పేరు ఎందుకు? ప్రచారం అంటే ఒక పార్టీకి పరిమితం. పార్టీ నాకు అసలు అంత ఓపిక లేదు, ప్రచారం చేసే ఓపిక లేదు. నా 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 జీవలక్షణం కాదు ప్రచారం అనేది. ఇప్పుడు కాదు, జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏదో సందర్భంలో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆహ్వానించారు ఆయన పార్టీలో. మీలాంటి యువకులు ఈ పార్టీలో ఉంటే మన మన ఐడియాలజీ స్వార్థం లేని సమాజాన్ని నిర్మించవచ్చు, డబ్బు మద్యం దూరంగా ఉండే ఏమంటారు రాజకీయ వ్యవస్థని మనం రూపొందించవచ్చు అని చెప్పాడు. నేను అన్నాను, అసలు నాకు నా ఆలోచన, నా లక్ష్యం అది కాదు. నేను సేవ చేస్తున్నాను ఆధ్యాత్మిక మార్గంలో. దీనికి మాత్రమే నా మనస్సు, నా శరీరం, నా బుద్ధి సహకరిస్తుంది. అందరూ అన్ని పనులు చేయలేదు. ఇప్పుడు సినిమా అన్నది చాలా బలమైన మీడియా అయినప్పుడు, నన్ను యాక్టర్గా ఆహ్వానించినప్పుడు నేను అసలు అది అద్భుతం కదా. స్క్రీన్ మీద కనిపిస్తే ఆ సరదానం లేకపోతే మరి అదే అది ఎందుకు వద్దనుకున్నాం? సో ఇట్లా పెద్దవాళ్ళు పిలిచారు కాబట్టి టప్పలు వెళ్ళిపోవడం కాదు. నీకు నీ మనస్సు ఏది, దీన్నే స్వధర్మం అంటాం. ఏ పని చేయడం వల్ల నీ మనస్సు ఆనందపడుతుందో దాని లోకం కోసం అర్పించేవే ఏదో నీకు సిద్ధం చేసి ఉన్నాడు. అందులోకి నువ్వు తొంగి చూసుకోగలగా. నేను దేనికి పనికొస్తాను? నేను రాజకీయాలకు పనికిరాను. నేను ఇప్పుడు మాట్లాడుతుంది కూడా మీరు అనుకుంటే ఒక రకంగా ఇది మోదీకి ప్రచారం అవుతుంది కదా. ఇప్పటిదాకా ఆయన గొప్పతనం ఏదని చెప్పాను. అలా లేదు, అలా నేను ప్రచారానికి వెళ్ళాను. ఇట్లా మీ సందర్భాల్లో మీరు 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 ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు మాట్లాడితే ఈ పార్టీకి ఎందుకు మీరు సమర్థిస్తున్నారు అంటే, ఈ పార్టీ మాత్రమే ఈ పనులన్నీ చేయగలరు. కానీ నేను పార్టీని కూడా మాట్లాడాను. మోదీ ఆ పని చేయగలడు, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ ఆ పని చేయగలడు. ఇప్పుడు వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్తున్నారండి. శ్రీరాముడికి ఒక శోభాయాత్ర చేస్తున్నారు కదా. అక్కడ ఉన్న లోకల్ ముస్లిమ్స్ రాళ్ళెట్టి కొట్టారు. వెంటనే అతను ఏం చేశాడు తెలుసా? ఎవడెవడు రాళ్ళెట్టి, అసలు ఇది దారుణమైన తాట కదా. ఈ దేశంలో పుట్టిన రాముడిని, ఈ దేశంలో పుట్టిన ధర్మాత్ముడిని, ధర్మజ్ఞుడిని ఆయనకి శోభాయాత్ర చేస్తుంటే రాళ్ళెట్టి కొట్టడం ఏంటి? షూటింగ్ చేశారు. షూటింగ్ చేసి ఎవడైతే రాళ్ళెట్టి కొట్టాడో వాళ్ళ ఇల్లు, వాళ్ళని పూర్తిగా సమగ్ర సమాచారం తీసుకుని వాళ్ళ ఇల్లు బుల్డోజర్లతో కోల్గొట్టేశారు. మళ్ళీ ఎవడని చేస్తారట్లా? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా తర్వాత అదే పని చేశారు. అలా జరగాలి. ఎవరిని చేసిన. ఇప్పుడు హిందువులు కూడా ముస్లింల మీద అట్లా దాడి చేయడానికి వీలేదు, వాడు వీడిని దాడి చేయడానికి వీలేదు. అందరూ కలిసి ఉండండి. కానీ ఇది హిందూ దేశం అన్న విషయం మాత్రం మర్చిపోకండి. ఇది సనాతన ధర్మం పుట్టిన దేశం అని మర్చిపోకండి. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నప్పుడు ధర్మం అంటే ఏమిటో భారతదేశం ప్రపంచానికి చెప్పింది భగవద్గీత రూపంలో. మీకు ఇష్టమైన వ్యక్తులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ జేడీ లక్ష్మీనారాయణ గారు. సో వాళ్ళిద్దరూ వేరే వేరే పార్టీలు పెట్టడం జరిగింది సపరేట్గా. సో ఈ విషయాలు తెలిసినప్పుడు మీరు ఎలా? మీరు అడిగింది ఇద్దరు విశిష్టమైన వ్యక్తుల గురించి, ఇద్దరు విశిష్టమైన పవర్స్ ఉన్న వ్యక్తుల గురించి. ఒకరు పవన్ కళ్యాణ్ గారు. నేను ఇది చెప్తోంది వ్యక్తిగతంగా వాళ్ళ గురించి తెలుసుకుని, లేదా వాళ్ళతో పాటు కొంతకాలం వాళ్ళని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి, జర్నలిస్ట్గా కొంతకాలం దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన, వాళ్ళ ఐడియాలజీ గ్రహించిన వాడిగా చెప్తున్నాను. వీళ్ళిద్దరికీ ముందు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి సమాజం మీద ఏర్పరచాలి, సమాజం మీద ఏదో ఒక అవగాహన, ఇది ఇలా కాదు ఇంకో రకంగా ఉంటే బాగుంటుందని ఆయనకు అనిపిస్తుంది. ఈ అనిపించింది ఖచ్చితంగా 100% ధర్మ మార్గం అని పరమాత్ముడు గుర్తించినట్లయితే ఖచ్చితంగా ఆయన అనుకున్నది ఆయన సాధించగలిగే ఆశీస్సులు అందించుగాక. నేను అంతవరకు చెప్పను. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. దానికి అది అలా ఎందుకు చెప్పాలని అనిపిస్తుంది అంటే, అసలు అప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేయనప్పుడు గొప్ప కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేసి, దానికి అందులో నేను కూడా ఊహించలేదు, నన్ను కూడా ఆహ్వానించాడు. దాని పేరు
నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన ఒక పుస్తక ఆవిష్కరణ. నేను అసలు ప్రభుత్వాలు వాళ్ళ ఆలోచనలు, రాజకీయ నాయకులు, ఈ మార్గం, ఈ స్వార్థం, ఇవన్నీ ఎంతో కొంత రాజకీయాల గురించి ఏమిటి ఇలా తయారవుతున్నాయి అని అసంతృప్తి ఫీల్ అయ్యే కోట్ల మందిలో నేను కూడా ఉన్నాను. ఇది ఇలా కాదు కదా, రాజకీయం అంటే సేవ కాదు కదా, రాజకీయం అంటే సేవ కదా, రాజకీయం అనేది ఏదో ధనార్జనకి మార్గం కాదు కదా, ఇప్పుడు అలా అయిపోయింది, ప్రజల బలహీనతలను సంతృప్తిపరచడం కాదు కదా, ఈ మార్గం ఎలా అయిపోయింది ఏంటి అనే తీవ్రమైన అసంతృప్తిలో ఉన్న ఒక సగటు పౌరుడిగా, సగటు ఓటర్గా నాకు కూడా రాజకీయాల పట్ల చాలా తీవ్రమైన విముఖత ఉంది. ఈ దీంట్లో ఏదో ఒక అంటే డబ్బుని, మద్యాన్ని, జనాల బలహీనతల్ని, మద్యాన్ని పారించడం ద్వారా జనాల బలహీనతలు సాటిస్ఫై చేయడం ద్వారా మనం పదవిలోకి రావాలి అనే ఐడియాలజీ లేనివాడుగా పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఒక గౌరవం ఉంది. అలాంటి పుస్తకం ఆవిష్కరణలో అట్లాంటివి ఎవరు చేస్తారంటే దేశభక్తి ఎంతో కొంత పర్సంటేజ్ ఉన్నవాడు మాత్రమే నేతాజీ పుస్తక ఆవిష్కరణ రూపంలో ఆయనతో ఈయన ఎలా కనెక్ట్ అయ్యాడో చెప్పగలిగే పరిస్థితి ఉంది. దానికి నేను 100% సపోర్ట్ చేస్తూ ఈయన ఐడియాలజీ ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు కూడా డిస్కస్ చేసుకోవాలి. నాకున్న ఐడియాలజీ 100% ఐడియాలజీలో నిజాయితీ ఉంటే నేను ఎప్పటికీ ఆ మార్గంలో ఉంటాను సురేష్, గుర్తుపెట్టు. నిజాయితీ ఎక్కడన్నా క్షీణించి ఆ నిజాయితీ పేరుతో 1%, 2%, 3% స్వార్థం మొదలైంది అనుకో, అదే మనల్ని నాశనం చేస్తుంది, మన కిందకి తీసుకెళ్తుంది. ఈ రెండిట్లో నేను ఏ వ్యక్తినైనా 100% వాళ్ళలోకి దూరి ఇతను 100% నిజాయితీ పడడం నేను నమ్మలేను, మనం తీర్మానించలేము. నమ్మలేనంటే వాళ్ళ మీద ఇదేని కాదు, నాకు ఒపీనియన్ లేదని కాదు, అది ఏముందో నేను వాళ్ళతో, ఎందుకంటే నాకు పూర్తిగా ఆ మార్గం, నేను అప్పుడప్పుడు టీవీ చూస్తున్నాను. సో ఆవేశం ఉంది, లోకం కోసం ఏదో ఉంది, ఇది 100% అని పరమాత్మను గుర్తిస్తే వీళ్ళని ఆశీర్వదించుగాక, అది నేను ఆశీర్వదిస్తాను. లక్ష్మీనారాయణతో అయితే వ్యక్తిగతంగా నాకు చాలా డ్రైవ్ ఉంది, చాలా జర్నీ ఉంది. భగవద్గీత ఫౌండేషన్ వ్యక్తిగతంగా లక్ష్మీనారాయణ యాటిట్యూడ్ ఏంటంటే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మంలో అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేవే అంటాడు పరమాత్మ. అలా మరణాన్ని కూడా లెక్క చేయకుండా చాలా చాలా దారుణాలు, దుర్మార్గం అనుకుంటే వాడు అక్కడికి వెళ్తే వాడు మనం చంపేస్తాడని తెలిసినా కూడా దుర్మార్గాన్ని అంతం చేయడానికి 4 అడుగులు ముందుకు వేసిన వాడు లక్ష్మీనారాయణ, మామూలు వాడు కాదు. నాకు తెలిసి ఆ ప్రొఫెషన్లో ధర్మానికి అతను నిర్వచనం. ఈ మధ్యన కూడా ఎవడో దగ్గరికి అతను అడిగి సహాయం చేసేవాడు. లక్ష్మీనారాయణలో గొప్పతనం, అతను అడిగి సహాయం చేస్తాడు, అతనికి తెలిస్తే సహాయం చేస్తాడు, రెండు చేస్తాడు. తెలుసుకుని సహాయం చేయటం, లేదా అతని దగ్గరకు వచ్చే ప్రాబ్లంని నివృత్తి చేయటం, ఇది చేయగలిగిన వాడు లక్ష్మీనారాయణ. సో అట్లాంటి మార్గంలో లక్ష్మీనారాయణ గారు ఆయన అనుకున్న మార్గంలో ఆయన జీవితంలో చాలా పైకెళ్ళాలని నేను ఆశిస్తాను. భగవద్గీత గురించి మీకేం కావాలి అని అడిగితే నాకు ఇది కావాలని విత్ ఇన్ నో టైం చేసేసాడు ఆయన. సో అట్లాంటి వాడే బాండ్ పేపర్ మీద ఎవరైనా రాసిస్తాడండి, నేను ఇప్పుడు కనుక నేను ఈ వాగ్దానాలు చేస్తున్నాను, ఇది కనుక నేను నెరవేర్చకపోతే నన్ను మీ ఇష్టం చేసుకోవచ్చు అని బాండ్ పేపర్ మీద ఎవరైనా రాస్తాడా? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా రాయగలిగాడా? అతను ఒకటే రాయగలడు. ఎంత ధైర్యం లేకపోతే, ఎంత నిజాయితీ లేకపోతే అతను రాయగలడు. దట్ ఈస్ జెడి లక్ష్మీనారాయణ. ఆంధ్రప్రదేశ్లో మార్పు రావడం కోసం పవన్ కళ్యాణ్ సో ఆయన బీజేపీ గారిని అలాగే టీడీపీని అంతా కలుపుకుని పోయి చాలా సాక్రిఫైస్, జన సైనికుల్లో కూడా కొంతమంది వ్యతిరేకత వచ్చే విధంగా 24 సీట్లు ఇచ్చిన మళ్ళీ దాన్ని ఇంకో 3 త్యాగంగా అనుకోవచ్చు. దాన్ని మన బీజేపీకి 3 మళ్ళీ రిటర్న్ చేసి 21 సీట్లు దొరికి, అలాగే ఎంపీ సీట్ కూడా రిటర్న్ చేసి ఇట్లా చేయడం, ఆ పార్టీని అక్కడ చేయడం, దాని గురించి నేను మళ్ళీ అదే చెప్తాను సురేష్. అంటే రాజకీయాల గురించి నేను ఎక్కువ విశ్లేషణ చేయలేను, కానీ ఇందాక చెప్పినట్టుగా హరిని కీర్తించు నా నాలుక నరుని కీర్తించదు అన్నట్టుగా పూర్తిగా భగవద్గీత గురించి చెప్తూ సడన్గా రాజకీయాల మీద నేను విశ్లేషణ మొదలెడితే నేను కొంతమందికి దూరం కావచ్చు, కొంతమంది దగ్గర కావచ్చు, కొంతమంది అవనవచ్చు, కొంతమంది చీత్కారాలు చేయొచ్చు. అసలు నాకు దీంతో సంబంధం లేదు. నీ సంకల్ప బలంలో 100% నిజాయితీ ఉంటే పరమాత్మ నేను ఖచ్చితంగా అనుగ్రహిస్తాను. ఇది కోరుకుని ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా ఇది ఉంటాయి, కానీ పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం మంచి సమాజాన్ని స్థాపించడం,
అని కనుక ఆయన అనుకుంటే, ఆయన అనుకుంటున్నాడని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఆయన పరమాత్ముడు సంపూర్ణంగా ఆశీర్వదించుగా. నేను పార్టీ పరంగా మాట్లాడట్లేదు, వ్యక్తి పరంగా కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే నిజంగా కూడా చాలా త్యాగాలు చేసి వచ్చినట్టే 100 కోట్లు సినిమాలో చేస్తే అది వదిలేసి రావడం అనేది ఒక చిన్న విషయం కాదు. నేను ఒక విషయం చెప్తాను. అసలు ఒక మనిషికి యాసిడ్ టెస్ట్ ఏమిటో తెలుసా సురేష? డబ్బు. ఎవరి శీలమునైన పరీక్ష చేయనిచ్చితివేని వానికి అధికారము కానీ ధనము కానీ ఇచ్చి చూడు అంటాడు ఒక కవి. ఈ క్యారెక్టర్ ఏమిటో తెలుసుకోవాలంటే అసలు డబ్బు ఇస్తే వాడికి అర్థమైపోతుంది దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాడో. దట్ షోస్ హిస్ క్యారెక్టర్. నీకు అధికారం ఇవ్వు, వాడు చూడు అసలు అప్పటిదాకా స్నేహంగా ఉన్న వాడిని కూడా దూరం పెట్టేస్తాడు, అధికారం వచ్చేసాడు. లేదా వాడి జనాలకు ఇంకా చేరువై ఇంకా చాలా చేసేస్తారు. ఈ రెండు వాడి క్యారెక్టర్స్ అన్నమాట. సో అట్లా మనం కొంతవరకు వెళ్ళి నిర్ణయించవచ్చు. డబ్బు అక్కర్లేదు అనుకున్నాడు, ఖచ్చితంగా నిజాయితీని గ్రహించవచ్చు. అధికారం సాధించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 2 పార్టీలు కూడా కలుపుకుని ముందుకు వెళ్తారు. సో అంటే మనకు ఒక జడ్జిమెంట్ అవుతుంది, ఈసారి గ్యారంటీగా ఈ కూటమి గెలుస్తుంది, లేకపోతే ఇలా వస్తుంది అది ఉండదు. దాని గురించి నాకు అసలు నేను వాటి లోతుల్లో కూడా నేను పరిశీలించాను. నేను టీవీ చూడడం అసలు చాలా చాలా తగ్గించాను. నేను నా ప్రీచెస్లో కూడా చెప్తుంటాను, ఎవడన్నా మనశ్శాంతిగా ఉన్నాడంటే వాడి చేతిలో మొబైల్ లేదని, వాడి ఇంట్లో వాడి కంపలో టీవీ లేదని అర్థం అని చెప్తుంటాను. అవి చూసి ఇది ఇలా అయిపోయింది ఏంటి, వీడేంటి ఇలా గేమ్ ఆడేస్తున్నాడు ఏంటి, వీడేంటి ఈ పార్టీలో జాయిన్ అయిపోయాడు ఏంటి, ఆ జాయిన్ చేసుకునేవాడు డెఫినెట్గా వీడి వాడుకుని వదిలేస్తాడు, ఇలా కొన్ని ఏవో మనకి అనిపిస్తూ ఉంటాయి. అట్లా ఇవన్నీ రెగ్యులర్గా చూస్తున్నప్పుడు నాయన నేను మాలాంటి వాళ్ళు కోరుకునేది ఏమిటో తెలుసా సురేష? యతో ధర్మస్తతో జయ. ధర్మం ఎక్కడుంటే అక్కడ ఆ ధర్మాన్ని సపోర్ట్ చేసేవాడు జయించును కాక. మీ స్వగ్రామం అవనిపేట. సో అక్కడ అంటే రకరకాల శాఖలో ఉన్న వాళ్ళు పొలిటికల్ కూడా కొంతమంది ఉంటారు. అలాగే అక్కడ అవనిగడ్డ దగ్గర మీరు ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేస్తారు. ఆయన డాక్టర్ సింహాద్రి రమేష్ చంద్రశేఖర్ గారు. అంటే వారితో నాకు పరిచయం లేదు. నాకు బాగా పరిచయం మాత్రం సాంస్కృతికంగా నన్ను పెంచిన వేదిక ఒకటి, అది మండల కృష్ణారావు గారి గాంధీ క్షేత్రం అనే వేదిక. ఆ తర్వాత కూడా మీరు ఇందాకన్నా కళారత్న ఉంది చూడండి, మన ఊళ్ళో పుట్టిన బిడ్డ ఇంత సాధించాడు, మన స్టేట్ నుంచి గుర్తింపు లేకపోతే ఎలా అని ప్రయత్నించిన మహానుభావుడు ఒకడు ఉన్నాడు. ఆయన మండల బుద్ధప్రసాద్. ఆయన తెలుగు భాషకి ప్రాచీన హోదా సాధించడానికి కూడా విశేషమైన కృషి చేసి సాధించేంత వరకు నిద్రపోనివాడు. సాంస్కృతికంగా అతను సాంస్కృతిక బంధువు అని పిలుస్తాను బుద్ధప్రసాద్. సో వీళ్ళు నాకు బాగా పరిచయం. దీని తర్వాత సాంస్కృతికంగా ఒక అడుగు ముందుకేసింది అనేది నేను మా ఊళ్ళో చూడలేదు. సో మిగతా వాళ్ళ మీద నాకు అవగాహన లేదు. బట్ ఎవరి ద్వారా నేను గమనిస్తాను సురేష్, ఒకటి నేను ప్రధానంగా పరమాత్మను కోరుకుంటా. ఎవడు అధికారంలోకి రావడం వల్ల జనాలకి పరమ ప్రయోజనం సిద్ధిస్తుందో వాడు వచ్చుగా. సరే, కొన్ని పనులు చేయాలంటే మీ ఫౌండేషన్కి ఏదైనా సైట్ తీసుకోవాలన్నా, యూనివర్సిటీని పెట్టాలన్నా, ఈ కోర్టు దీన్ని నెరవేర్చుకోవాలన్నా, కొన్ని ఉన్నత స్థాయికి పదవులు మనం దేని గవర్నమెంట్ ఉంటే మనకి గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ మనం ఉంది. అలా భవిష్యత్తులో మీరు ఇంత పాపులారిటీ పేరు సంపాదించుకున్నారు, మీరేంటి తప్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది మీరు అభిమానులు సంపాదించుకున్నారు. మీరు బీజేపీ పార్టీ అంటూ మీకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అవకాశం ఇస్తే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? అలాగే మరి బీజేపీ వచ్చి నామినేటెడ్ పొజిషన్ లేదా ఎంపీ ఇట్లా అలా ఎమ్మెల్సీ వచ్చినా ఏది వచ్చినా అట్లా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం గంగాధర శాస్త్రి గారిని మేము చూడవచ్చా? అలా ఉండటం వల్ల బోర్డు సాధించుకోవచ్చు కదా, అది దాని గురించి చెప్తారు ఫైనల్. నాకు ఇప్పుడు సినిమా వేదికల ముందు కూర్చుని ఈ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అన్ని టికిల్ చేసే సురేష్ కొండేటి ఈ ప్రశ్న ద్వారా బయటపడ్డాడు. ఒకసారి నేను ఇందాక చెప్పాను, నా పరమ లక్ష్యం భగవద్గీత ప్రచారం. ఏదో రెండిట్లో ఏదో ఒకటి పార్ట్ టైం అవుతుంది. భగవద్గీత అనే పరమాత్మ మార్గం పార్ట్ టైం కావడానికి వీల్లేదు, ఇది ఫుల్ టైం. రెండోది రాజకీయం అనే మార్గం, అది ఖచ్చితంగా మోడీ అయినా ఎవరైనా సరే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంతే, ఎల్లకాలం అక్కడ కూర్చోలేదు. దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు. సో 5 సంవత్సరాలు ఉండి మాకు చేయలేదు, వీళ్ళకి చేయలేదు, చేయలేకపోవడం. రెండోది మీరు అది ఈజీగా ఇంపాసిబుల్ అని. మీరు ఒక 1 ఆఫ్ ది ఎమ్మెల్యేస్ మాత్రమే. మీరు మీ ఊళ్ళో ఏదైతే ప్రామిస్లు చేశారో ఈ ప్రామిస్లన్నీ మీ ద్వారా నెరవేర్చేంత స్థితి ప్రభుత్వాలు పడకపోవచ్చు. నేను మా ఊళ్ళో కానీ ఎవరితో చెప్పి చేసేవా అనొచ్చు. ఇది ముఖ్యమంత్రి
మనకి ఏదైతే నిధులు కావాలో మన ఊళ్ళో ఎంతెంత బడ్జెట్ కేటాయిస్తే మనం చెప్పినవన్నీ చేయగలము. ఇవన్నీ రాజకీయాల్లో మనం చూడలేము. చాలా మంది ఎమ్మెల్యేలు అసలు ఇక్కడ కానీ అక్కడ కానీ చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. ప్రభుత్వాలు ఎలా ఉంటాయో తెలియదు, ముఖ్యమంత్రులు ఎలా ఉంటారో తెలియదు. ఇవాళ ముఖ్యమంత్రి దర్శనం చాలా దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి దర్శనం ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి దుర్లభంగా మారిపోయింది సురేష్. మా ఊరికే మేము మొహం చూపించుకోలేని స్థితిలో ఉన్నాం. మేము చాలా వాగ్దానాలు చేసేసాం, ఈజీగా ఉన్నాయని. ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటేనే అపాయింట్మెంట్ దొరకట్లేదు. ఈ బడ్జెట్లు ఎప్పుడు దొరుకుతాయి, మా ఊరికి ఎప్పుడు వెళ్ళారు, ఇప్పుడు వెళ్తే కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి పాపం వీళ్ళందరూ వాగ్దానం చేసిన వాళ్ళు, చేయాలనే ఉద్దేశంతో చేసిన వాళ్ళే కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? చేయాలనుకున్నవి ఎందుకు చేయలేకపోతున్నారు? కొన్ని మాత్రం ఎందుకు చేస్తున్నారు? అట్లాంటి మార్గంలో అసలు నేను చేస్తుంది సేవ, ఇది ఆధ్యాత్మిక సేవ, దానికంటే చాలా గొప్పది. ఆ ప్లేస్లో ఎవరైనా ఉండగలరు. దానికి చాలా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, దాన్ని ఎదుర్కోగలిగే శక్తి ఉండటం, నేను అలా తీసుకోలేదు. ఐఎమ్ సో సెన్సిటివ్, మాట్లాడితే నేను అట్లా భరించలేదు. భవిష్యత్ కార్యాచరణ భగవద్గీత నేను ఇందాక చెప్పినట్టుగా కృష్ణుడు పుట్టిన మధురకి భగవద్గీతని హిందీ భాషలో చేర్చడం, కృష్ణుడు పరిపాలించిన ద్వారకకి గుజరాత్లో రికార్డ్ చేసి అక్కడికి చేర్చడం, ఆ టెంపుల్కి చేర్చడం. అలాగే ఈ సౌత్ ఇండియాలో 2 ప్రధానమైన క్షేత్రాలు ఉన్నాయి, ఆ భాషలో కూడా రికార్డ్ చేసి చేయడం. ఒకటి కన్నడ, ఉడిపి టెంపుల్కి తీసుకెళ్ళడం. రెండోది మలయాళం, గురువాయూర్ టెంపుల్కి తీసుకెళ్ళడం. అలాగే పూరి జగన్నాథ దేవాలయానికి భగవద్గీతను తీసుకెళ్ళడం, రూపొందించి తీసుకెళ్ళడం. సో ఇవి ప్రధానమైన జయాలుగా భగవద్గీత ఫౌండేషన్ అనుకుంటుంది. అల్టిమేట్ జయం చెప్పాము, ప్రతి సంవత్సరం ప్రపంచమంతా గర్వించే స్థాయిలో గీతా జయంతులు చేయడం. మార్గశిర శుద్ధ ఏకాదశి దాదాపుగా అది నవంబర్, డిసెంబర్, జనవరిలో వస్తుంది. సో అలా చేయడం, తద్వారా టీచర్ని, భగవద్గీత ప్రీచర్స్ని, భగవద్గీత టీచర్స్ని, ఉపాధ్యాయుల్ని ఎక్కువ మంది తయారు చేయడం. ప్రతి ఇంట్లో పిల్లవాడికి మాకు భగవద్గీత తెలుసు అనేట్టుగా ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని ప్రోత్సహించడం, స్ఫూర్తినివ్వడం, ఇవి ప్రధానమైన చేయాలి. మా కాన్సన్ట్రేషన్ అంతా ఇది. సో ఈ మార్గంలో ఈ వ్యవస్థని బలపరచడానికి విరుద్ధంగా కన్నట్టు మేము భగవద్గీత ఫౌండేషన్కి మేము స్థలం కోరుకుంటున్నాం. ఇది ప్రభుత్వాలకి చిన్న స్థలం, అట్లీస్ట్ ఆఫీసులో మనం కూర్చోవడానికైనా, కనీసం కేంద్ర కార్యాలయం దీన్ని రూపొందించడానికైనా ఎవరైనా మహానుభావులు ముందుకొచ్చి దీన్ని సపోర్ట్ చేసి, సహాయం చేస్తే రాబోయే తరాలు సో మచ్. అంటే మిగల్చడానికి మరెవరో ఎవరు అడగనివి నువ్వు అడిగి, అసలు ఇంకా కొన్ని అడిగితే బాగుంటుందేమో అనే అవకాశం లేకుండా నా మనసులో ఏమున్నాయో అవన్నీ చెప్పించే ప్రయత్నం చేసావు. చాలా కృతజ్ఞతలు సురేష్, చాలా కృతజ్ఞతలు. మంచి మనసులో వచ్చావు, మంచి లక్ష్యాన్ని జనాలకి. నేను అది ఒక విషయం చెప్తుంటాను, ఇంటర్వ్యూస్ కూడా నీకు కూడా ఒక లక్ష్యం ఉండాలి. ఈయన ద్వారా ప్రపంచానికి ఏం చెప్పించాలి అనే లక్ష్యం ఉండాలి. ఊరికే టైం పాస్ 4 క్వశ్చన్స్ వేయడం కాదు. అంత ఐడియాలజీతో నువ్వు ప్రిపేర్ అయ్యి వచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతలు. మీ ఇన్స్పిరేషన్ గా నేను జర్నలిస్ట్ గా వచ్చాను. మీ ఇన్స్పిరేషన్ బోల్డ్ మంది, సమాజంలో బోల్డ్ మంది దాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నారు. నాకు ఉండాలి కదా, సమాజం లేకుండా ప్రజ్ఞానం లేకుండా ఏం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీకృష్ణ.